మీ స్థలం అందుకు రాలేదు. నీ కృప చేత మాత్రమే ఇక్కడికి చేరగలిగాం ప్రభువా. ఈ రాత్రి నాయన ఇంతవరకు నీ దాసుని చేతికి అప్పగించిన ఆత్మలు సంఘాల కొరకు మొరపెట్టి ఉండగా పరమండలము నుండి మీరు ఆ ప్రార్థన ఆలకించి ఉన్నారని మేము నమ్మి బలహీనులమైన మేము కూడా ఈ రాత్రి ప్రభువా ఇదిగో తండ్రి ఈ స్థలంలో చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించండి. అపవాదిని దూరపరచండి, దురాత్మను బంధించండి తండ్రి. నీకు స్తోత్రము నాయన, స్తోత్రము 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 నాయన. దేవా ఈ రాత్రి నా తండ్రి ప్రార్థన ఆలకించయ్యా, ప్రతి కుటుంబానికి క్షేమము దయచేయి ప్రభు. నీకు స్తోత్రము నాయన. అయ్యా నీ పాదములకు వందనాలు తండ్రి. పాపశాపములతో ఎడవబడిన ఆయన నీ దాసుడు నశించిపోవటం నీకు ఇష్టము లేక ఆయన తల్లి గర్భములో నుండి శాపములో నుండి పాపములో నుండి దాసుని మీరు విమోచించి నాయన తండ్రి ఓ ప్రభా ఎన్నిక చేసుకొని నాయన ఓ ప్రభా నీ దాసురాలను మీరు సమకూర్చి పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని వాగ్దానం చేసి ప్రాంతానికి మీ దాసుని మీరు తరుపుకొచ్చి నాయన ఈ పరిచర్యను ఘనముగా ఇంతవరకు జరిపించిన విధానమును బట్టి మీకు రుణస్థులము తండ్రి. దేవా ఈ రాత్రి నాయన సంఘముగా సహవాసముగా కుటుంబాల కొరకు చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించిన దాసునికి నేర్పిన ఈ ఉత్తమమైన మెట్టును మేము నాయన ఈ సంవత్సరం కాపాడుకుంటూ మాకు శక్తినివ్వండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. దాసుడిని సన్నిధిలో ఉన్నాడు నా తండ్రి. అయ్యా నీతి నాయన దాసురాలు తల్లి నిలిచింది నాయన. గొప్ప దేవుడు అయిన దక్షిణ హస్తమును చాపి సజీవురాలుగా ఉంచి రాత్రి మా మధ్యలో నాయన సమకూర్చినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. కృప చూపావయ్యా, నీకు స్తోత్రము నాయన. నేనే నీ పోషకుడును, నేనే సమకూర్చు దేవుడునని చెప్పావు ప్రభు. సమకూర్చి ఆరోగ్యవంతురాలుగా చేసి అయ్యా నాయన మధ్యలో అపవాది కలవరం చేయాలని చూస్తున్నప్పటికీ నీవు పిలిచిన పిలుపు గొప్పది కాబట్టి నీ అవసరాలను మీరు సజీవురాలుగా ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రము నాయన. నీవు ఇచ్చిన ఆయుష్కాలం నెమ్మదినివయ్యా, ప్రార్థనాత్మనివయ్యా. ఓ రక్షక నీకు స్తోత్రము 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 స్తోత్రము. నెమ్మది కలిగిన మా పితరులతో చేర్చబడి వరకు నీ దాసురాలి పట్ల నీ కృపరాని ప్రభువా నీకు స్తోత్రము. చేతులెద్దాం అమ్మగారి కొరకు ఒకసారి అయ్యా. నెమ్మది కలిగిన మా పితరులతో చేరు వరకు నీ దాసురాలు పట్ల నీ కనికరము రాని. హల్లెలూయా నీకే స్తోత్రము స్తోత్రము. అపవాదికి తావివ్వకుండా తండ్రి, అవిశ్వాసానికి తావివ్వకుండా తండ్రి, తూర్పు దిక్కు నుండి ఏ దేవుడు తనతో మాట్లాడాడో ఆ దేవుని యొక్క సన్నిధిని మరలా మొర్రపెట్టుటకును ఏడ్చుటకును మూల్గులిడుటకును సలహాలిచ్చిన ఆయన సహవాసమును బలపరచుటకును ఒక ప్రణాళిక చొప్పున నీ దాసురాల్ని మీరు నిలబెట్టినందుకు నీకు స్తోత్రం. ఇది మా శక్తి కాదు, మా ప్రణాళిక కాదు, మా ఉద్దేశము కాదు ప్రభు. నడిపించు తండ్రి, కాపాడు ప్రభు. జాన్సన్ వదిన ప్రభు వారి బిడ్డలు చేస్తున్న పరిచర్య ఈ రాత్రి అక్కడ జరుగుతున్న విజ్ఞాపన మీరు కాపాడు నాయన. ఓ తండ్రి నాయన, ఓ పింకీ రాజా ప్రభు వారి ప్రణాళికలు ప్రభు అయ్యా ఆలోచనలు సఫలపరిచి ఇచ్చిన బిడ్డను కాపాడు. ఫ్రాంక్ భవిష్యత్తును ఆశీర్వదించి కృప చూపు తండ్రి నీకు స్తోత్రం. అయ్యా జంగంగూడు పరిసర ప్రాంతాలని దాసులు చేస్తున్న పరిచర్యను భద్రపరచండి. మాననీయ వదిన ప్రభు బిడ్డలు క్రిస్ కెల్విన్ తండ్రి గుడిపాడు ప్రభు సెంటర్గా చేసుకుని రాత్రి అక్కడ జరుగుతున్న విజ్ఞాపన పైన కాని దృష్టి నుంచి దాసుని చేతికి అప్పగించిన సంఘాలపై కాని దృష్టి కాపుదల క్షేమం ఇచ్చి నడిపించు ప్రభు నీకు స్తోత్రం నాయన. అయ్యా శ్యాంబాబాని నిర్మలొదిన ప్రభు అయ్యా నీ సీని భద్రపరచు తండ్రి నీకు స్తోత్రములు తండ్రి. చక్కపల్లి పాతూరు నాయన తోచలకు పరిచర్యలను భద్రపరిచిన బోధనములు నూతన సేవకు మార్గం తెరువు పిరికి తన ఆత్మను తీసివేయి. ఓ నరులు పెట్టు మాయోపాయములకు భయపడక సేవలో జరుగుతున్న కరవలవర విషయమై ప్రభు కలవరం పొందిన హృదయముతో నీ సన్నిధిలో మొర్రపెట్టుకు నీ దాసునికి ఆత్మాభిషేకం ఇచ్చిన ఆయనను వేదన గల దేశములో మప్పు నిలువుదని చెప్పిన నీ మాట ప్రభు ఆధారము చేసుకుని తండ్రి ఇదిగో పాతూరు చక్కపల్లి ప్రభు తోచలకుల కొరకు తండ్రి ఓ ప్రభు నీ పాదముల యొక్క కన్నీరు కార్చుటకు నేర్పించు తండ్రి. ఓ ప్రభు నీ రక్తములో కడుగు ప్రభు అయ్యా. ఎవరిని విడిచిపెట్టక అయ్యా నీవు వారి యొక్క ప్రభు విశ్వాస పరిమాణమును బట్టి కార్యము చేయుటకు
చాలిన దేవుడవై నడిపించుచున్నందుకు స్తోత్రం. ఇచ్చిన ఆత్మలను కాపాడుటకు నాయన, పోషించుటకు ఆత్మాభిషేకంతో నింపి నడిపించు నాయన. అక్క చంట నీ బిడ్డలు కాపాడి సంవత్సరం నాయన నీ కృపను బట్టి నాయన, ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రం నాయన. శ్రీటి వివాహ విషయంలో నీవు దాచించిన మేలు గొప్పదని నమ్మి ముందుకు సాగిపోతున్నాము తండ్రి. కృప చూపండి నాయన. ఓ ప్రభు దినం నాయన, అయ్యా 5 నాలుగు సన్నీని ప్రవాస్ట్రీలను తరుముకొచ్చి చేసిన కార్యమును బట్టి స్తోత్రములు. ప్రభునస్తున్న భవిష్యత్తును మీరు ఆశీర్వదించి తగిన కాలమందు నీ చిత్తముని కాడిమోయిటకు ప్రభువ మాటలు తేటగా మాట్లాడుతండి. నీ స్తోత్రములు, వందనాలు నాయన. ఇదిగో ఆ దినములను అమెరికా దేశంలో ఉన్నప్పుడు దాసురాలు వచ్చి గర్తించారయ్యా. అయ్యా ఎవరిని పంపనై ఉన్నావో సన్ని దగ్గరికి నాకు తెలియదు కానీ అయ్యా ఎవరి గద్దింపు అయితే ఆ యవనస్తుడు విని ప్రభువ ఓ తండ్రి నాయన తనకున్నది వదిలి నీ సేవకు నాయన సిద్ధపడతారు. ఆ నరుని నీవు పంపు ప్రభువ. ఆ స్వరమును నువ్వు పంపి నీ పరిచర్య కొరకు అభిషేకించి వాడుకో. నీ ఊటలు ప్రభువ సారము వెదజల్లు ఊటలుగా ఉండుటకు సహాయము చేయి. వేరే వారు ఆ ఊటలను స్వతంత్రించుకొనకుండునట్లు ఓ ప్రభు నిబంధన కలిగిన వాడైన ఆయన ఓ ప్రభు ఆ ఊటలన్నీ నీ మహిమ కొరకు వాడబడినట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం, వందనాలు నాయన. అయ్యా పిన్న నిలదొదురు విషయంలో అయ్యా ఇదిగో తండ్రి నీకు స్తోత్రములు. నీవు చేయించిన కార్యము గొప్పది. ఈ సంవత్సరం పోషించిన విధానం బట్టి స్తోత్రం. బబులు అమ్ములను భద్రపరుచిన ఆయన విద్యలో వర్తిల చేయి. ఆశనికి ఆరోగ్యం నాయన, వదిన ఆరోగ్యాన్ని భద్రపరుచుతాను. నీకు స్తోత్రం. పోషకుడా నువ్వు నడిపించు. నీ చిత్తమును తెలియచేయి ప్రభు. నీకు స్తోత్రములు, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు నాయన నీ ఉద్దేశానుసారమైన స్థలమునకు పంపిన ఆయన ఓ ఫలభరితమైన జీవితము కలిగిన వారే అయ్యా బలమైన సేవ చేయటకు అభిషేకించి వాడుకోండి నాయన. సఫలత జీవన గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా కుట్టిని ప్రట్టిని దీవించిన ఆయన అయ్యా ఇంతవరకు బిడ్డలందరినీ కాపాడావు ప్రభు. అయ్యా మినిస్ట్రీని భద్రపరుస్తున్నావు తండ్రి. అయ్యా 5 నాలుగు విజయని సమకూర్చావు. అభిలాష్ బిడ్డల చదువుల్లో తోడుగా ఉండు నాయన. అయ్యా నాయన ఓ ప్రభు శ్రీని చింటిని భద్రపరుచు నాయన. నీకు స్తోత్రము తండ్రి. నీ దాసుడు కూడా పరిచర్య విషయంలో నాయన సహాయం అందిస్తూ ప్రతి కార్యములో ప్రభు ఓ ప్రభు సహకరిస్తూ బిడ్డలు నడిచిపోతుండగా నీ కృపనిచ్చిన ఆయన పరిచయటకు శక్తిని పోరాడుటకు బలం ఇచ్చిన ఆయన అభిషేకించి నడిపించమని నీ పాదములు పట్టుకుంటున్నాను బాబు. నీకు స్తోత్రం నాయన. కడుకు ఎబినేజర్ నువ్వు సమకూర్చు తండ్రి. ఎబినేజర్కు నువ్వు సమకూర్చు ప్రభు. అయ్యా ఎబినేజర్ విషయంలో నువ్వు చిత్తమును నెరవేర్చు తండ్రి. ఓ రక్షక నీకు స్తోత్రము నాయన. ఎవరు దాటిపోయినను దాటిపోయే దేవుడవు కాదు. ప్రార్థనను దాటి వెళ్ళిపోయే దేవుడవు కాదు నా తండ్రి. దాసురాలని సన్నిధిలో మూలుగులెడుతుంది కడమవాడి కోసం ప్రభు. నీ కృప చూపు నాయన. ఎబినేజర్ పట్ల నీ సన్నిధి కాంతి రాని భవిష్యత్తును ఆశీర్వదించి నడిపించు ప్రభు. అయ్యా నీ దాసుని కుటుంబాన్ని బలముగా వాడుకోండి నాయన. బలము కలిగి నీ పని చేయటకు మందసము యొక్క శ్రేష్టతను కాపాడుటకు నాయన ఇంకను నలగగొట్టబడిన వారమై మొరపెట్టుటకు మాకు నేర్పించండి ప్రభు. నీకు స్తోత్రము నాయన. నాయన రాజ్యం గారిని కనికరించండి ప్రభువా. నాయన తండ్రి దాసురాలను ఇంతవరకు మేము కాపాడుతున్నందుకు స్తోత్రం. దాసుడు నీ సన్నిధిలో ఉన్నాడయ్యా. వెస్లీ బాబు జ్యోతిర్మయ్య గారు వారి బిడ్డలను కాపాడు ప్రభువా. విద్యలో వర్తిల చేయి. ఆ న్యూ అపార్ట్మెంట్ త్వరగా పూర్తి చేసుకుని బిడ్డలు ఘనముగా జీవించుటకు నాయన నెమ్మదినిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. అవసరతలు తీర్చు, ఆరోగ్యాలు ఇచ్చి నడిపించు నాయన. రత్నప్రసాద్ బాబు రూతమ్మ వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్షేమం ఇచ్చి నడిపించు నాయన. నెమ్మదిని, సంపదను, సమస్త విధములైన మేలులను సమకూర్చిన ఆయన ఆరోగ్యవంతులుగా చేసి నడిపించి మహిమ పొందనిచ్చిన యావత్తును మీరు కాపాడండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ కృపను బట్టి ప్రభువ అయ్యా నాయన ప్రేమలీల గారు నీ సన్నిధిలో ఉంది నాయన. బిడ్డలు నిలిచి పరిచర్యను కొనసాగించుటకు ప్రభువ నిలబడి సహకరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. పరిశుద్ధులు నాయన ఒక్కొక్కరు నీ సన్నిధిలోకి చేర్చబడుతున్నారు కష్టించి ప్రభువ. అయ్యా నీ కృపను బట్టి నాయన బిడ్డలకు ఆదరణ ధైర్యం ఇచ్చి నడిపిస్తున్నందుకు స్తోత్రం. సత్యనారాయణ గారు కుమారక్కను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా బిడ్డలను కాపాడి సంవత్సరం ఆయన అయ్యా రవి గారి విషయంలో కొట్టబడి బిడ్డలు ఎంతో వేదనతో ఉన్నారు. నువ్వు చూస్తున్న దేవుడు అయినా వందనాలు ప్రభు. ఆదరించి నడిపించిన ఆయన పొండు తండ్రి ఓ ప్రభు తన భర్త సురేష్ గారు వారి పిల్లలను కాపాడు. వారి అవసరతలు తీర్చి మహిమ మీరు పొందండి. క్షేమము దయచేయండి ప్రభు. సుసన్నాను ఆదరించమని నీ పాదములు పట్టుకుంటున్నాను తండ్రి. అయ్యా మనిషిని ప్రిన్సిని బలపరచు, ఆరోగ్యవంతులుగా చేయి తండ్రి. అయ్యా దిక్కులేని వారికి నీవే
తండ్రి అయి నడిపించు. దూరాల పక్షమును వ్యాజ్యమాడుతానని మాట వస్త్రాల పట్ల మీరు నెరవేర్చి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలు. స్వాతి మోహన్ కాపాడారు బిడ్డల పట్ల నీ కనిగిరము రాని రాత్రి జామున ఎందుకు కలవరం చేస్తుంది దుష్టుని బంధించి నడిపించు నాయన. మోహన్ రావు గారు రమాదేవక్కను భద్రపరచు తండ్రి. ఈ కొందనాలు నాయన ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా. నీకు స్తోత్రము 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 నాయన. ఓ ప్రభువా నాయన తండ్రి రీషా ప్రసాద్ గారు వారి బిడ్డలు నాయన వారి వ్యాపారాలు తండ్రి వారి ఉద్దేశం హృదయ ఉద్దేశములు ఫలింపజేయండి ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. వందనాలు బాబి. ఓ ప్రభు కీర్తనాన్ని బట్టి నీకు స్తోత్రము. దీవించిన బాబును కాపాడు దీవించు నాయన. ఉద్యోగములు నీ సన్నిధిని తోడుగా ఉంచిన ఆయన ప్రభు పరిశుద్ధమైన నీ చిత్తమును నెరవేరుస్తూ అయ్యా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి మార్గాలు సరళం చేసి నెమ్మదిని ప్రభువా. భానుగారు శిరీష కొరకు ప్రార్థన చేస్తున్నా. విక్కీని భద్రపరిచి ఆరోగ్యవంతునిగా చేసి ఉద్యోగాన్వేషణలు నీ చిత్తమును నెరవేర్చి బిడ్డల పట్ల అయ్యా రాబోయే వస్త్రములు ఒక కార్యం చేసి పట్టి మరి నీ పాదములు ఎదు మొర పెడుతున్నాను తండ్రి. నీ కృప చూపించి నడిపించి మహిమ పొందండి నాయన. తులసమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆరోగ్యవంతురాలుగా చేయి. పలు విధములైన శోధనల అనారోగ్యములు దాటి ఈ సంవత్సరం కాపాడావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రము నాయన. అపవాది కీడు చేయాలని పొంచి ఉండినప్పుడల్లా నీ నాయన దక్షిణ హస్తమును చాపి కాపాడినందుకు నీకు స్తోత్రము నాయన. రాజేష్ గారు దీవెన వారు దీవించి ఇచ్చిన మగ బిడ్డలిద్దరిని మీరు కాపాడి క్షేమము దయచేయండి ప్రభువా. బాబీ విషయంలో ఒక కార్యం చేసి పెట్టు. దాసరాలి ప్రార్థన ఆలకించి నీ కృప చూపించు ప్రభుతో అటు వెళ్ళిపోవద్దు నాయన. మేఘనా తన భర్త వారి బిడ్డల పట్ల నీ కనికరము రాని ఆశీర్వదించి ప్రతి అవసరతను తీర్చి నెమ్మదించి నడిపించు ప్రభువా. నీ మహాదయను బట్టి ఈ సంవత్సరం నాయన నారాయణరావు గారు కూడా బాప్తీసం తీసుకోవడం కృప చూపినందుకు స్తోత్రాలు. వృద్ధాప్యములు నెమ్మదినివ్వండి అయ్యా. ఓ ప్రభువా కృప చూపండి నాయన. నాయన నా తండ్రి కనికరించండి ప్రభు. జ్యోతక్కను బలపరచు. ప్రార్థన ఆత్మతో నింపండి నాయన. ఆరోగ్యవంతురాలుగా చేస్తున్న ప్రతి అవసరతని మహిమైశ్వర్యములు తీర్చండి ప్రభు. సౌజన్య నాయన సురేష్ గారు వారికి ఇచ్చిన బాబును కాపాడు. వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించి వారి హృదయ వాంఛలు తీర్చి నామానికి మహిమ తెచ్చుకో. సౌమిని ప్రభు గారు వారికి ఇచ్చిన పాపను కాపాడు. వారి ఆలోచన యావత్తును సఫలపరిచి దీవించి సమృద్ధినిచ్చి నడిపించమని పాదములు పట్టుకుంటున్న కృపక్క చంద్రశేఖర గారు వారి బిడ్డలను కాపాడు అయ్యా నాయన. వారి అవసరతలు తీర్చి సమృద్ధినిచ్చి నడిపించు నాయన. నీకు స్తోత్రం నాయన. మా అమ్మగారిని బలపరచు. హరికృష్ణ గారు నాయన లక్ష్మి గారు వారి బిడ్డలు శాంతి రిష్టాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. నాని తన భార్య బిడ్డలను కాపాడు. ఏమైనా వృద్ధాప్యములు మా అమ్మ గారికి ఆరోగ్య క్షేమాలను నెమ్మదిని గ్రహించమని నీ పాదములు పట్టుకుంటున్నాను తండ్రి. భద్రపరచండి నాయన. శంకర్రావు గారు కుమారకు కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబు. ఎలీషా నాయన విజయ దూర ప్రాంతంలో ఉన్నారు కాపాడు. రాత్రి రాలేకపోయాడు వస్తున్న భద్రపరచు నాయన తండ్రి. పాపను కాపాడు. ఆరోగ్యం ఇచ్చి ప్రతి అవసరతను తీర్చి రామానికి మహిమ తెచ్చుకో ప్రభు. దినేష్ హారిక కొరకు ప్రార్థన చేస్తున్నా. హారికాను బలపరచు. దీవించి ఇచ్చిన బాబును కాపాడు. వారి అవసరతలు తీర్చి తండ్రిని భద్రపరచు నాయన. నీకు స్తోత్రములు. ఆ ఆవరణం చుట్టూ నీకు ఆపుదలు ఉంచు. శంకరరావు గారి కుమారకు ఆరోగ్య క్షేమాలు దయచేసి మహిమ పొందండి ప్రభు. నీకు స్తోత్రము నాయన. హరికృష్ణ గారి ఇంట్లో ఆ అద్దుకుంటున్న బిడ్డలు కూడా నాయన ఈ క్యారల్స్ లో ప్రార్థన చేయించుకున్నారు. వారి అవసరతలు తీర్చి సమృద్ధినివ్వండి ప్రభు. నాయన గంగారత్న గారు నాగేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. అయ్యా నాగేశ్వరరావు గారిని పట్టుకోండి నాయన. గంగారత్న గారిని ప్రార్థనాత్మతో నింపిన ఆరోగ్యవంతురాలుగా చేయండి. సుధా తన భర్త వారి బిడ్డలను కాపాడు ప్రభు. నాయన నీ మహాదయను బట్టి నాయన అపర్ణ రాజా గారిని నాయన మీరు సమకూర్చి ప్రభు నడిపిస్తున్నందుకు స్తోత్రం. ఇదిగో అపర్ణ బాప్తీసం తీసుకోవడం కృప చూపావు నాయన. స్థిరపరిచి నడిపించి బలపరిచి వాడుకోండి ప్రభు. నాయన దీవించి ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని కాపాడు. ఆరోగ్యవంతులుగా చేయి. విద్యలో వర్ధలు చేసి మహిమ మీరు పొందండి ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు నాయన. సైదాని ప్రభు ఖాదర కొరకు ప్రార్థన చేస్తున్నా. వారి బిడ్డలను కాపాడు నాయన. వారి చదువుల్లో తోడు కుమారుడు మంచిగా చదువు కుమార్తె ప్రభు దిలుటకు మార్గాలు తెరవమని ప్రార్థన చేస్తున్నా. ఆరోగ్యవంతులుగా చేయండి బాబు. నీకు స్తోత్రం వందనాలు నాయన. కృప చూపండి నాయన. రవిని భద్రపరచు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. లక్ష్మిని కాపాడు. వారి బిడ్డలను కాపాడు నాయన. రవికి సంపూర్ణ స్వస్థత అయ్యా. కర్రల ఆధారం లేకుండా నడవటానికి నాయన ఓపికనిచ్చి నువ్వు ఆదరణ ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు నాయన. ఓ ప్రభావతి నాయన. ఓ తన భర్త నా తండ్రి కనికరించిన ఆయన కృప చూపని ప్రార్థన చేస్తున్నా. దీవించి ఇచ్చిన బిడ్డలు కాపాడు ప్రభు. నాగరాజును ప్రార్థనాత్మతో చిన్న కుమారుడికి స్వస్థత ఇచ్చి నడిపించు. బిడ్డలను వర్ధల చేయి. తల్లిదండ్రులను పట్టుకోండి ప్రభు. ఆ గృహం పూర్తవడానికి మార్గం తెరవండి. ఆ బాజీ గారు ప్రభు వారి కుటుంబ ఫాతిమా గారిని బలపరుచు నాయన. ఓ భాష కుటుంబాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నా. ఈ బిడ్డలందరూ గృహ దర్శనాలలో ప్రభు వారి కొరకు ప్రార్థన చేయించుకున్నారు. నీ దీవెన రానిమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపండి నాయన. భద్రపరచండి ప్రభు. నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా ఒలియాబి గారు గూడు సాహెబ్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. ఓ జాన్వా
సత్యబాబును భద్రపరుచిన భార్యను కనికరించు అయ్యా. వారి కుటుంబానికి క్షేమము నెమ్మది ఆవరణము చుట్టూ పరిశుద్ధ ప్రభు అయా దూతల కాపుదలు ఉంచి అయా తండ్రి ఒలియాబి యొక్క ఆరోగ్యం ఇచ్చి సమకూర్చి తిరిగి సంఘముతో సమాధాన పట్టుకు నీతో సమాధాన పట్టుకు మార్గము సరాహణము చేసి మహిమ పొందండి ప్రభు. గోపి గారు నాయన సరోజనమ్మ గారి కుటుంబాన్ని భద్రపరచు. కుమార్తె వారు దీవించి ఇచ్చిన బిడ్డను కాపాడు. ఆ ఆవరణ చుట్టూ నీ కాపుదలు ఆరోగ్యవంతులుగా చేయి. దురాత్మను బంధించు. సాతానుడు ఓడిపోటుకు సహాయం చేసి మహిమ పొందు. మేరకు అబ్రాం గారిని ఈ సంవత్సరం భయంకరమైన కీడు నుండి తప్పించావు ప్రభు. అందును బట్టి నీకు స్తోత్రం నాయన. భద్రపరుచు నాయన. నయోమి ప్రభు తన భర్త బిడ్డలను కాపాడు తండ్రి అయ్యా నాయన. సేవ చేస్తున్న దీవెన నుంచి నడిపించు. ఈ రాత్రి రూతుమ్మను తెచ్చావు రమేష్ దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు. దీవెన దయచేసి మహిమ పొందు. ఏలియాను సమకూర్చు. తన భార్య ఇచ్చిన బిడ్డలను కాపాడు. ప్రతి అవసరత తీర్చి నాయన ప్రభు బిడ్డలను ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యి వెంకటేష్ నిలుచున్నాడు. పుష్పాలు నీ సన్నిధిలో ఉంది. ఏ స్మరిని కోల్పోయాం ప్రభు. అవిధేయతలు క్షమించండి. అవనస్తురాలకి నాయన ఓ ప్రభు మేము చూడలేకపోయాం నాయన. వెంకటేశ్వరం పట్టుకోండి ప్రభు. అయ్యా దీవించి ఇచ్చిన బిడ్డల జ్యోతి సంసోను మణి కుటుంబాలను ప్రసాద్ కుటుంబాన్ని కాపాడు బాబు. నీకు స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఓ ప్రభువా విజయబాబు తన భార్య వారి బిడ్డలను కాపాడండి. అవసరతలు తీర్చిన ఆయన సమకూర్చి పెట్టండి ప్రభువా. సువార్తము కొరకు ఆశీర్వాదం గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. వృద్ధులకు ఆరోగ్యం వారి అవసరతలు తీర్చు ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన నాగేశ్వరరావు గారి కుటుంబం ఆయన బుజ్జమ్మ గారిని కాపాడు ప్రభువా. ఆయన సత్యబాబు ప్రభు దూర ప్రాంతంలో ఉన్నాడు కాపాడు. మానసాన ఆయన ఇచ్చిన దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నా. చిత్తపూరు కొరకు మర్ర పెడుతున్న ఈ రాత్రి ప్రభు మనసా కొరకు ప్రార్థన చేసినప్పుడు చిత్తపూరును దాటి వెళ్ళొద్దన్నావు అయ్యా. ఆ తల్లిదండ్రులను కాపాడు ప్రభు. అయ్యా తండ్రి ఆ ప్రకాష్ గారు అరుణ గారు వారి బిడ్డలను కాపాడి పగలొచ్చారు భద్రపరచు. ఆ ఊరు విషయంలో ఆయన నీ ఉద్దేశమును మాకు తెలియజేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలయ్యా. అవి కనికరించు. వారికి ఉన్న ఓ ప్రభు అయ్యా నా తండ్రి నాయన ఓ ప్రభు సత్యబాబు భవిష్యత్తు విషయంలో చిత్తము నెరవేర్చి మహిమ పొందండి. నాగేశ్వరరావు గారు బాప్తీసం పొంది విషయంలో కార్యం చేయండి ప్రభు. అన్నపూర్ణ కుటుంబాన్ని కాపాడు. అయ్యా ఆరోగ్యవంతురాలుగా చేయి. మాధవీని భద్రపరచు. మారు మనసు అనుభవంలోనికి నడిపించిన ఆయన దీవించి ఇచ్చిన బిడ్డలిద్దరు పెద్ద కుమార్తె అల్లుడు ఆయన మనవడిని భద్రపరచు. చిన్న కుమార్తె భవిష్యత్తును ఆశీర్వదించి మహిమ పొందండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. నానిని కాపాడు. రంగమును భద్రపరచు. దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు. భవిష్యత్తును ఆశీర్వదించు. నాని తల్లిని కాపాడు ప్రభు. అవసరతలు తీర్చని ప్రతి అయ్యా కీడును కొట్టివేసి వృద్ధాప్యం నుండి అంగీకరించే మనసు రానియండి ప్రభు. రామానుజము కొరకు నాయన అజయపురం శ్రీని గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా వారి కుమార్తెను స్వస్థపరచు. దేవుడంటే ప్రేమించే మనసు రాని ప్రభు. దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడమని నీ పాదములు ఎద్దు మొర్ర పెడుతున్నాను తండ్రి. నాయన కనికరించి నాయన నాగమణి ప్రభు పూర్ణచంద్ర గారి కుటుంబాన్ని భద్రపరచు. ఈ రాత్రి దివ్యాన్ని సమకూర్చావు రవి బిడ్డలను కాపాడు. వారి అవసరతలు తీర్చండి ప్రభు. అయ్యా ఋతు ముందు రాత్రి ఇక్కడ తన భర్త వారి బిడ్డలను కాపాడు ప్రభు. ఆరోగ్యవంతులుగా చేసి సమృద్ధినిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీకు వందనాలు స్తోత్రము స్తోత్రము నాయన. నాయన నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. వారి అవసరతలు మీరు తీర్చి సమృద్ధినిచ్చి నడిపించు నాయన. కనికరపరుడు నాయన కనికరం చూపే దేవుడు ప్రభు. సుశీలను కాపాడు. తన భర్తను కాపాడు. పెద్ద కుమారుడు కోడలు వారి బిడ్డలు ప్రభు క్షేమము దయచేయను ఆయన. మరియమ్మ కుటుంబాన్ని భద్రపరచు. అయ్యా చిన్న కుమారుడు విషయంలో కార్యం చేయి. ఇంకొక కుమార్తె సూర్యపల్లిలో భద్రపరచండి బాబు. నీకు స్తోత్రం నాయన. నాయన కాపాడు. ఆ చేతిని ముట్టి స్వస్థపరచు. ఆరోగ్యవంతురాలుగా చేయి. సీను కొరకు నాయన మరియమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ధీరజ్ మనోజుల భవిష్యత్తును ఆశీర్వదించి నెమ్మది దయచేయి నాయన. ఆ సీను కూడా నీ సన్నిధికి రావడానికి ప్రభు ఆయన మనసు మార్చి నీ కృపలో కాపాడు. అయ్యా నడిపల్లిలో తన చెల్లి ఓ ప్రభు ఓ తండ్రి నాయన ఓ తన భర్తను దీవించి ఇచ్చిన బిడ్డను కాపాడు. నడిపల్లి విషయంలో నీ చిత్తము నెరవేర్చి మహిమ పొందండి ప్రభు. నీకు స్తోత్రములు వందనాలయ్యా. అయ్యా కోటయ్య కొరకు వెంకటేశ్వరమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. సూరిబాబుని తరుముకురా ప్రభు. చిన్నారి నాయన పాపారావు తన బిడ్డల కొరకు మొర పెడుతున్న దీవెన దయచేయి. రుణాలు తీర్చుకోవడానికి బిడ్డలకు మార్గం సరళం చేసి ప్రతి అవసరతను తీర్చండి. అయ్యా వెంకటేశ్వరమ్మ ప్రార్థనాత్మతో నింపండి. అయ్యా తన తమ్ముడు బిడ్డలను కాపాడు. తన ప్రభు తమ్ముడు భార్య వారి కుటుంబానికి నెమ్మది క్షేమాన్ని దయచేయండి. కీడు తప్పించినందుకు నీకు స్తోత్రం నాయన. కనికరించి మానియేలు గారు రాజీ వారి బిడ్డలు సంతోష్ సందీపుల భవిష్యత్తును దీవించు ప్రభు. కృప చూపండి నాయన. నున్నలో ఉన్న ఆయన అన్యులైన ప్రభు కుటుంబీకుల మార్పు కొరకు మొరపెట్టి అనుభవం బిడ్డకు దయచేయి ప్రభు. యవనస్తుల భవిష్యత్తును ఆశీర్వదించు. ఆవరణం చుట్టూ నీ కాపుదల కనుదృష్టి ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపండి నాయన. జానకమ్మ గారిని కాపాడు. తన భర్తను భద్రపరచండి నాయన. ఓ ప్రభు ఈ రాత్రి పెద్ద కుమారుడు నాయన తిరుపతమ్మ ఇక్కడ ఉన్నారు కనికరించయ్యా. జీవించి ఇచ్చిన బిడ్డలిద్దరిని కాపాడు. సురేంద్ర నాయన లిడియాను బట్టి నీకు స్తోత్రములు. ఈ రాత్రి బిడ్డలను తరుముకొచ్చినందుకు నీకు వందనాలు. కనికరించి వారి అవసరతలు తీర్చి నెమ్మది దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకో అయ్యా. నా
తండ్రి నేను హత్తుకొనుటకు, నేను ప్రేమించుటకు, బహుగా ఫలించుటకు, వర్ధిల్లుటకు ఆ కుటుంబాలలో మీరు కార్యం చేసి పెట్టమని నీ పాదముల యొద్ద మొర్ర పెడుతున్నాను తండ్రి. అయ్యా ఈ గృహ దర్శనాలు చేసినప్పుడు ప్రభు ఇదిగో నాయన బిడ్డలందరూ వారి వారి గృహాలకు తీసుకెళ్లి ప్రార్థన చేయించుకున్నారు. కనికరం చూపయ్య. శిరీష తండ్రి తన భర్త వారి బిడ్డలు ప్రభు కాపాడు తండ్రి. శిరోమణకు శేషాద్రి గారి రాత్రి నీ సన్నిధికి వచ్చారు, కనికరించు ప్రభు. నాయన రాజా మనీషాన్ని ఫలింపజేయవా ప్రభు, నీకు స్తోత్రం. యవనస్తులు బాప్తీసం తీసుకున్నారు ఈ సంవత్సరం, కనికరం చూపాయి. బలహీనుడు అయ్యా, ఎన్నిక లేని వారు నువ్వు కృప చూపకపోతే ముందుకు సాగలేరై, కనికరించమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు అయ్యా. అయ్యా శిరీష అయ్యా వారి కుటుంబాలు, ఓ ప్రభు శిరీష అత్తమామల కుటుంబాలను కాపాడయ్యా. అయ్యా వారి అవసరతలు తీర్చను, ఆ గృహాన్ని కూడా దర్శించావు నాయన. అసలు సుధీర్ గారు ప్రభు తన భార్య వారి బిడ్డలు కూడా ప్రభు వారి అవసరతలు తీర్చండి బాబు. నీకు స్తోత్రములు, వందనాలు. కనికరము చూపండి ప్రభు, నెమ్మదినిచ్చి నడిపించండి అయ్యా. ఆయన ఈ రాత్రి భద్రపరచండి ప్రభు, నీ రక్తములో కడగమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ రక్తములో కడుగు నాయన. ఓ ప్రభు ఆ రామానుజమును భద్రపరచు నాయన. నాయన తండ్రి తన భర్తను పట్టుకోండి, వారి బిడ్డ వారి మనవరాళ్ళని కాపాడండి, చదువులో వర్ధలు చేయండి ఆయన. సీతమ్మ గారిని కాపాడు, ఆరోగ్యవంతురాలుగా చేయి, షుగర్ మీద జయమిచ్చిన ఆయన. అయ్యా ప్రభు పరిశుద్ధత కాపాడుకుని సన్నిధిలో అయ్యా సంఘం కొరకు బిడ్డల కొరకు మొర్రపెట్టే ఆత్మనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించు. ఏ కీడు రాకుండా భద్రపరచు. శ్రీను రమణ వారి బిడ్డలు ఇద్దరిని కృప ఆరోగ్యవంతులుగా చేసి నడిపించు నాయన. కీడు తప్పించు నాయన. శ్రీను తిరిగి సమకూర్చబట్టడానికి మార్గం సరళం చేసి మహిమ పొందండి ప్రభు. నీ రక్తములు కడగండి నాయన. నీ స్తోత్రములు, వందనాలు. సావిత్రమ్మ గారు, రామారావు గారు వారి బిడ్డల కుటుంబాలకు క్షేమము దయచేయండి ప్రభు. అయ్యా నాథానియల్ గారు, జ్యోతిమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించి ఇచ్చిన బిడ్డలు జితేంద్ర ఈ దినం బాప్తీసం తీసుకున్నాడు. ఈ సంవత్సరం వివాహంకరంగా జరగటానికి సహాయం చేయండి ప్రభు. సురేంద్రాన్ని ప్రభు నాయన నీ సన్నిధిలో నాయన భద్రపరచు తండ్రి. అయ్యా త్రివేణి అయ్యా ప్రభు తన భర్త ఆయన రాంబాబు గారిని దీవించి ఇచ్చిన బిడ్డను కాపాడు బాబు. నీకు స్తోత్రములు, వందనాలు. సమృద్ధిని అయ్యా కీడు తప్పించిన ఆయన ఘనముగా ప్రభు. ఈ సంవత్సరం శుభకార్యం జరిగి బిడ్డలు సంతోషించడానికి అపవాది యొక్క నీడ నుండి, ఛాయ నుండి బిడ్డల కుటుంబాలను తప్పించమని ప్రార్థన చేస్తున్నా. ఎలీషా ప్రభు నాయన తన భార్యను దీవించి ఇచ్చిన బిడ్డలు బాబు కనికరించు ప్రభు. నాయన నీ రక్తంలో కడుగు, మేరమును భద్రపరచండి నాయన. జయంతి జస్వంతుల భవిష్యత్తును ఆశీర్వదించు, విద్యలో వర్తలు చేయి, ఆరోగ్యవంతులకు చేసి నామానికి మహిమ తెచ్చుకో. యవన కాలంలో తొట్టిల్లు పోకుండా బిడ్డలను పరిశుద్ధాత్మతో నింపి ప్రభు ప్రకారము కలిగిన వారే వర్తిల్ట కృప చూపండి నాయన. పద్మాను బలపరుచు తండ్రి, ఆరోగ్యవంతురాలుగా చేయి. నవీన్ పావని కొరకు ప్రార్థన చేస్తున్నా. దీవించి ఇచ్చిన బిడ్డను కాపాడు ప్రభు నాయన. సుజాత సాయి వారి బిడ్డల కుటుంబాల క్షేమము ప్రభు. నీకు స్తోత్రములు నాయన, వందనాలు తండ్రి. ఆరోగ్యము చిన్న కుమారుడు నీకు లోబట్టకు సహాయం చేయి. వెంకటరావు నీ సన్నిధికి రావటానికి, భవిష్యత్తు కట్టబట్టడానికి మార్గం తెరువయ్యా. నీకు స్తోత్రం. నాగమణిమ గారు, సత్యనారాయణ గారి కుటుంబం కాపాడు. కుమారుడు కోడలు బిడ్డలను భద్రపరచు. కుమార్తె అల్లుడు నాయన వారి కుటుంబాలలో క్షేమము నువ్వు నాయన. నాయన ఈ సంవత్సరం మీ ఉద్దేశములు ఆ బిడ్డల పట్ల నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. సరసమ్మ పుల్లయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ సంవత్సరం ప్రభు ఆ సరస గారిని సన్నిధికి రాట కృప చూపావు. మారు మనసు అనుభవంలోనికి నడిపించు. రాబోయే వస్త్రములు పరిశుద్ధత కాపాడుకుని బాప్తిస్మం, పశ్చాత్తాపం, పాపక్షమాపణ నీ స్వరం విని బల యొద్దకు పరిశుద్ధుల క్రమంలోనికి చేర్చబట్టడానికి మార్గం తెరవండి బాబు. నీకు స్తోత్రం నాయన, వందనాలు చెల్లిస్తున్నాను నాయన. హైమావతి కుమారులు బిడ్డలు ఎవరందరినీ భద్రపరిచి సంవత్సరం హైమావతి నీ సన్నిధికి వచ్చింది. నిలిచిన బిడ్డలు నాయన సురేష్, రమేష్ ప్రభు వారి కుటుంబాలన్నింటినీ, ఓ ప్రభు నాయన లక్ష్మణ్ కుటుంబాలను నాయన బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. కుటుంబాలను కట్టి నెమ్మది నువ్వు ప్రభు నాయన. మళ్ళీ నీ సన్నిధిలో ఉన్నాడు కుమారుని నిలిచింది జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా రాణి టోని వారి బిడ్డలను భద్రంగా కాపాడుతున్నందుకు, పోషిస్తున్నందుకు నీకు స్తోత్రము నాయన. అయ్యా కెజియా నాయన మధు విషయంలో కార్యం చేయి ప్రభు. అపవాది వేసిన ప్రణాళికను రద్దుపరిచి క్రీస్తు యేసు యొక్క రక్తమును ప్రోక్షించి అసాధ్యమైనది సాధ్యము చేసిన ఆయన, గర్భఫలం ఇచ్చిన ఆయన నామానికి మహిమ తెచ్చుకో. అయ్యా కుమారుని ఆరోగ్యవంతురాలుగా చేయి. పరిచయటకు, పరిచర్య చేయటకు, ప్రార్థించటకు నాయన శక్తిని బలమునిచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. నాగేశ్ గారు, లక్ష్మి వారి బిడ్డలు కాపాడు. నెమ్మది క్షేమమును దయచేయి. అవసరతలు తీర్చి మారు మనసు అనుభవంలోనికి నడిపించి వారి బిడ్డలకు క్షేమము దయచేసి మహిమ పొందండి నాయన. నీకు స్తోత్రం. జమలము తప్పిపోయింది అయినా గృహ దర్శనానికి తీసుకెళ్ళింది కాపాడయ్యా. అయ్యా నీ పాదములు ఎత్తు మొర్ర పెడుతున్నా. దీవెన దయచేయండి ప్రభు. కృష్ణ గారి కుటుంబం నాయన. అయ్యా ప్రభు కోటేశ్వరమ్మ గారిని భద్రపరచు నాయన. ఆరోగ్యం ఇవ్వు ప్రభు. లోతైన అనుభవంలోనికి నడిపించు తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు నాయన. కృప చూపండి నా తండ్రి. అయ్యా సురేష్, విజయ వారి బిడ్డలను కాపాడు. అయ్యా తండ్రి యవనస్తులైన బిడ్డలు ప్రభు అయ్యా మంచి మార్కులతో పాస్ అవుటకు మార్గాలు సరళం చేయి. రమేష్ తన భార్య బిడ్డలను భద్రపరచు. ఆయన ఆత్మతో నింపు. సహవాసములకు తరువుకు వస్తామని ఆశపడ్డాం. నీ చిత్తం ఎలా ఉందో తెలియదు ప్రభు. యవనస్తుని కనికరించి నామానికి మహిమ తెచ్చుకో. భాగ్యమ్మ గారిని ఆరోగ్యవంతురాలుగా చేయి. ఇచ్చిన ఆయుష్కాలం నెమ్మదిచ్చి నీ నామానికి
మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా అక్కడ కొంతమంది బిడ్డలు ప్రభు నాయన వారు అయ్యా గృహ దర్శనాలకి తీసుకెళ్లారు తండ్రి. వారి కుటుంబాలకు నెమ్మది నువ్వు బాబు నీకు స్తోత్రము నాయన. కనికరించండి ప్రభు. అయ్యా ఆయన అచ్చమ్మను భద్రపరచు, ఆరోగ్యవంతురాలు చేయి, కుమార్తె అల్లుడు బిడ్డలను కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రము వందనాలు నాయన. అయ్యా సరోజనమ్మ నాయన వెంకటేశ్వరరావు గారు నాయన భద్రపరచండి. జోజు బాబు తన భార్య వారి బిడ్డలు ప్రభు నాయన ఈ నెల ఈ సంవత్సరం ప్రభు ఆశ్చర్యకరంగా వారు కూడా నాయన ఈ పరిచర్యలో కొంత సహాయం అందించిన కృప చూసే విధానం నందును బట్టి స్తోత్రాలు. వారి వ్యాపారం ఆశీర్వదించు, కుమార్తెల కుటుంబాల్లో క్షేమం ప్రభు. ఆ పెద్ద కుమారుడు వారి బిడ్డలను కాపాడండి ప్రభు. మనవరాలి కుటుంబం కట్టబట్టడానికి సహాయం చేయి. సరోజన మనకు ఆరోగ్యం, తన భర్తను పట్టుకుని నామానికి మహిమ తెచ్చుకో. లూర్దుముకున్న జ్వరాన్ని ముట్టి స్వస్థపరచు వాళ్ళు ప్రభు. నాయన కుమారుని కోల్పోయి వేదనకు గురైంది కోడలు వారి బిడ్డలను కాపాడండి బాబు. మరి మా కుటుంబాన్ని భద్రపరచండి అయ్యా. ఆ డోలా సీతయ్య గారు దినం రాలేకపోయారు బాబు. అయ్యా తండ్రి కోడలు కోల్పోయి కొంత దుఃఖంలో ఉన్నారు. వారి కుటుంబాన్ని కాపాడమని నీ పాదములు ఎంత మొర పెడుతున్నా. ఆశ్చర్యకరంగా ఈ రాత్రి ప్రభు దుర్గాన్ని తీసుకొచ్చావు, తన భర్త వారి దీవించి ఇచ్చిన బిడ్డలు అయ్యా ఇద్దరు పైన అయ్యా కోడలు ప్రభు కుమారుల కుటుంబాలకు క్షేమం ఇవ్వయ్యా, నెమ్మది ఇవ్వయ్యా, ఆరోగ్యం ఇవ్వయ్యా. ఆ జలుబు మీద జయమిచ్చి నడిపించు బాబు. నీకు స్తోత్రం వందనాలే. ప్రతి అవసరత మీరు తీర్చి సమృద్ధి కలిగిన చోటులోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపుడు సత్యనారాయణ గారు కుమారి వారి బిడ్డలు ప్రభు ప్రసాద్ వివాహ విషయంలో ఘనకార్యం చేయి ప్రభు. అడ్డుపడుతున్న సాతానుడు ఓడిపోవటకు సహాయం చేయండి బాబు. అయ్యా నీ రక్తంలో కడగండి. ఏవేల్ రాజు గారి కుటుంబం ఎక్కడున్న భద్రపరుచు. అయ్యా ప్రతి సంవత్సరం చర్చ్ సంబంధించిన కొంత సహకారం ఆ బిడ్డలు అందిస్తున్నారు. నీ దీవెన దయచేసి నడిపించు ప్రభు. కృప చూపండి నాయన. నీ సన్నిధి కాంతిని బిడ్డల మీద ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా రత్నంగా సుబ్బారావు గారి కుటుంబాన్ని కాపాడండి ప్రభు. నీ సన్నిధి కాంతిని బిడ్డలకు తోడుగా ఉంచండి నాయన. ఇది నువ్వు సుధాకర్ బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేసావు అయ్యా తండ్రి. సర్వజ్ఞాన్ని భద్రపరచు. బిడ్డలను తగిన కాలమందు ఫలింపజేసి వారికి ఇచ్చిన యావత్తును మీరు భద్రపరచండి. ఈ రాత్రి వెంకటేశ్వరరావు గారిని ప్రభావతిని ప్రభు నాయన తండ్రి నాయన నీకు వందనాలు ప్రభు. తరుముకు వచ్చినందుకు నీకు స్తోత్రములు తండ్రి. వారి బిడ్డలకు దీవెన దయచేయి. వారి అవసరతలు తీర్చి నెమ్మది నువ్వయ్యా. రాజీ తన భర్త వారి బిడ్డలు ఓ ప్రభు నువ్వు వీళ్ళు ఉంటుండగా భద్రపరచండి. ఈ సంవత్సరం ఆశ్చర్యకరంగా వెంకటేశ్వరరావు గారి గృహాన్ని దర్శించుకు ఇచ్చిన భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు. వారి అవసరతలు తీర్చి సమృద్ధినిచ్చి ఆ గృహం చుట్టూ నీకు ఆపుదలుంచి వారి తల్లిదండ్రులకు సమస్తానికి క్షేమం ఇచ్చి నడిపించండి. కీడు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్యోతిమ్మ గారిని కాపాడు నాయన. తిమోతి గారు జ్యోతి వారి బిడ్డలు చేస్తున్న పరిచర్య విజయరాయి అయ్యా కాపాడు. పండును భద్రపరచు నాయన. కెజియా పాలు కొరకు ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగ విషయంలో మేలు చేయి యవనస్తునికి ప్రభు. కెజియా భవిష్యత్తు వివాహ విషయంలో మేలు చేయి. పండు రామకృష్ణ గారు ప్రభు దీవించి ఇచ్చిన బిడ్డలు ఇద్దరు భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. దాసరాలు వారి కొరకు పడుతున్న ప్రయాస ప్రార్థన మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సక్కుబాయం గారి కుటుంబాన్ని ఓ రాఘవయ్య గారిని భద్రపరచు. మా అమ్మగారికి ఆరోగ్యం ఇవ్వు ప్రభు. పెద్దబాబు వారి భార్య వారి బిడ్డల భవిష్యత్తు అయ్యా నీ చిత్తం ఎలా వర్తిల్తారో అలాగ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రము నాయన. కనికరించండి ప్రభు. అయ్యా నరసింహరావు గారు లక్ష్మి గారు వారి బిడ్డలను కాపాడి విద్యలో వర్ధల చేయండి నా ప్రభు. పూర్ణచంద్ర గారు వారి కుటుంబం నాయన అయ్యా ప్రభు మీరు కట్టి నడిపించి చిత్తానుసారంగా వర్ధల చేయి. పడుతున్న ప్రయాసం నాయన వ్యర్థము పోకుండాట్టు కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రము నాయన. సుభామణి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నా. క్రీస్ ప్రభాకర్ గారి సన్నిధిలో ఉన్నాడు. రాజకుమారికి ఆరోగ్యం. స్వర్ణ రామస్వామి గారు వారి బిడ్డలు ప్రభు. మోహన్ అశోక్ కుటుంబాలు అయ్యా. అశోక్ భార్యకున్న వేదన నువ్వు చూడు అయ్యా. గోకవరంలో ఆ బిడ్డ ఎంతో ఆశపడుతుంది. దాసుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటం అలవాటైంది బాబు. నీ సన్నిధిని తోడుగా ఉంచి ఆ వీటికి వ్యాపారం వర్ధుడికి రుణాలు తీర్చుకోవటానికి మార్గం తెలు. ఆ రామస్వామి గారికి మారు మనసు దయచేయి ప్రభు. నీకు స్తోత్రం వందనాలు తండ్రి. అయ్యా యెహోషువ గారి విజయ వారి బిడ్డలను కాపాడు. కెజియా ఓ ప్రభు జ్యోతి ఈ సంవత్సరం నాయన బిడ్డలు 44 కుటుంబ సమేతంగా నీ సన్నిధిలో పడి చేసిన ఆశన ప్రార్థన మీరు అంగీకరించి దీవెన దయచేయమని ప్రార్థిస్తున్న. నెమ్మది నువ్వు ప్రతి అవసరతను తీర్చు ప్రభు. నాయన జ్యోతి గారు తన భార్య వారి బిడ్డలు చేస్తున్న ప్రార్థన ప్రయాస వ్యర్థము కాకుండా ఆ జ్యోతి గారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభు. నాయన కుటుంబం చుట్టూ నీ సన్నిధి కాంతి నుంచి నడిపించండి ప్రభు. కనికరించండి నాయన. ఆ రాజా గారి కుటుంబాన్ని పట్టుకోండి ప్రభు. రంగమ్మ గారిని భద్రపరచండి నాయన. యేసు గారిని తీసుకురావా ప్రభు. నీకు స్తోత్రము నాయన. ప్రభు ఇదిగో ఈ దినాలలో పరిచర్య చేయటకు నీ బిడ్డను నువ్వు నిలబెట్టి అయ్యా తండ్రి సహకరించడానికి ఇచ్చిన బలమును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా తండ్రి కొంత కొట్టబడినప్పటికీ తిరిగి నీ సన్నిధిలో బిడ్డలు ఓరిమితో కొనసాగుతున్నారు. కనికరించు నాయన. నాని నీ రాధాన్ని భద్రపరచు నాయన. బాబీ ప్రభు ఓ నాయన లోబడే మంది యవనస్తులుగా ఉంటాయి సహాయం. ఏమైందో భవిష్యత్తు నాయన నీ చిత్తం నాయన నెరవేర్చు. అపవాది యొక్క కోరల నుండి యవనస్తులను మీరు విడిపించండి నాయన. నేను హెప్సిబాని బలపరచు. విద్యలో వర్తల చేసి నామానికి మహిమ తెచ్చుకో. కిరణ్ నీ సన్నిధిలో ఉన్నాడు ప్రభు. నాయన సుధమ్మ నిలిచి ఉంది. వారు ఇచ్చిన బిడ్డలను కాపాడు. బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఉంచి నడిపించి ప్రతి అవసరతను తీర్చు. యవనస్తురాలు ఎలాగూ భవిష్యత్తును నీ వైపు చూసి కట్టుకోవాలి.
వివేచనిచ్చి మాకు చెప్పడానికి మాకు సులభం ప్రభు, చేయటగా నడక ఎంతో ప్రయాసం నువ్వు తెలుస్తుందండి. నువ్వు చూస్తున్న దేవుడు యవనస్త్రాల పట్ల కనికరం ఉంచి నడిపించి దీవించి ఇచ్చిన బిడ్డలకు క్షేమము దయచేయండి బాబు. నీకు స్తోత్రము నాయన, కృప చూపండి. సురేష్ లక్ష్మి వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఆ సురేష్ గారి తండ్రి గారిని మీరు పట్టుకోండి ప్రభు, వారి అవసరతలు తీర్చండి నాయన. అయ్యా ఆ లక్ష్మి కుమారుడు కూడా నాయన భక్తిలో ఎదుట కృప చూపు. ఆ తల్లిని ప్రభు ఆదివారం మరలా మందిరానికి సమకూర్చి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎలిజబెత్ గారిని కాపాడు నాయన, కృపా నాయన. ఓ ప్రభు తన భర్త గోపాలరావు గారు వారి బిడ్డలు, ఓ ప్రభు ప్రసాద్ తన భార్య వారి బిడ్డలను కాపాడు ప్రభు. దీవెన తన భర్త వారి బిడ్డల కుటుంబాలలో ఓ ప్రభు యవనస్తుల యొక్క వివాహం కొరకు సిద్ధపరచిన అవసరతలు తీర్చండి బాబు. అవి అడ్డు తొలగించండి, క్షేమము దయచేయమని ప్రార్థన చేస్తున్నా. రంగమ్మ గారి అత్తగారిని ఆయన సరోజనమ్మ గారి పట్ల నీ కనికరం రాని, మోకాళ్ళ నొప్పుల మీద జయమిచ్చి నడిపించు ప్రభు, ఆరోగ్యవంతురాలుగా చేయి. వెంకాయమ్మ గారిని బలపరుచు నాయన, ఆరోగ్యం ఇచ్చి నడిపించు ప్రభు. రామచంద్ర గారిని పట్టుకోమని నీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నా. పద్మాను బలపరుచు నాయన, చందు ప్రభు శశి భవిష్యత్తును ఆశీర్వదించు. యవనస్తులు చేస్తున్న ఉద్యోగం దీవెన రాని, యవనస్తురాల యొక్క వివాహ భవిష్యత్తుకు సంబంధించిన చిత్తము నెరవేర్చి అవమానం రాకుండా నీ దీవెనకు పాత్రలకు కృప చూపు నాయన. ఆవరణ చుట్టూ నీ కాపుదలు ఉంచు. ఆడపిల్లల కుటుంబాలు నెమ్మది, పార్వతి ప్రభు ధనమ్మ వారి కుటుంబాలు కుటుంబ కుటుంబాలు నెమ్మదినిచ్చి వారి బిడ్డలకు క్షేమము నెమ్మది ప్రార్థనాత్మనిచ్చి నడిపించండి ప్రభు. మహాలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. తన హృదయంలో ఉన్న వేదన తీసివేయండి. నీకోదేము గారు రమాదేవి వారి బిడ్డలు యవనస్తుడైన అవినాశ వివాహ విషయంలో చిత్తము నెరవేర్చు ప్రభు. నవ్య నాయన కిషోర్ని కనికరించి ఆరోగ్యవంతులుగా చేయి. వారి బిడ్డలను కాపాడు ప్రభు. సునీత నాయన ప్రమేల నీ సన్నిధిలో ఉంది, సునీత కుటుంబం కాపాడు. అయ్యా ప్రమేల భర్త బిడ్డలను కాపాడు. క్షేమము దయచేయి బాబు. నీకు స్తోత్రములు వందనాలు. కనికరించండి ప్రభు, అవసరతలు తీర్చండి నాయన. అయ్యా నీ రక్తములు కడగండి ప్రభు. అయ్యా నిరీక్షణ గారు సత్యనారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నా. భవానీ ప్రభు అయ్యా తన భర్త వారి బిడ్డలు అయ్యా కాపాడు ప్రభు. నీకు స్తోత్రం నాయన. నా తండ్రి బాలు తండ్రి తన భార్య ఫలించి నాయన నువ్వు గర్భఫలం ఇచ్చావు, 9 మాసాలు కాపాడు. ఆ పరమేశ్వర గారి భార్యను బలపరచు నాయన. ఈ వృద్ధాప్యంలో నేను తెలుసుకోవటానికి మార్గం సరళం చేసి నడిపించండి. కాపాడి నాయన భద్రతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీ రక్తములో కడగండి ప్రభు. తప్పిపోయిన బిడ్డలను తిరిగి సమకూర్చండి నాయన. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయి. గంగరాజు గారు ప్రభు నాయన తండ్రి వెంకటేశ్వరం గారిని కాపాడు. అయ్యా వెంకటేశ్వరం గారికి ఉన్న గుండె బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి నాయన. ప్రసాద్ యొక్క భవిష్యత్తు వివాహం చిత్తానుసారంగా ఈ సంవత్సరం సమకూర్చు ప్రభు. అయ్యా బంధకముల నుండి విడిపించి మా బిడ్డల పట్ల నీ కనికరం రాని మరి ప్రార్థన చేస్తున్నాను. ఓ యవనస్తుల పట్ల నీ కనికరం రాని. పండును కాపాడయ్యా. అయ్యా ప్రశాంతి కుటుంబం ఆయన శిరోమణి కుటుంబాల పట్ల నీ కనికరం రాని. అవసరతలు తీర్చి గంగరాజు గారిని మీ సన్నిధికి ఆకర్షించండి నాయన. నీకు స్తోత్రం. రాఘవుల గారిని భద్రపరచు నాయన. చిట్టమ్మ గారు కొంత నాయన అస్వస్థతకు గురైంది, నెమ్మది నువ్వు వారి బిడ్డల కుటుంబాలకు క్షేమం ఇచ్చి వృద్ధాప్యంలో ఆ బిడ్డలకు నెమ్మదిని ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించు. ఆ మారేష్ గారి కుటుంబాన్ని తరుముకురా ప్రభు. ఆ బ్రహ్మం గారు కమలాను ముట్టి స్వస్థపరచయ్యా. ఆ కుమారుడు నీకు లోబట్టకు సహాయం చేయండి ప్రభు. అయ్యా నీ చిత్తమైతే ఆ కమలాను మీరు ప్రభు నాయన నీ ఉద్దేశానుసారంగా మారు మనసనుభవంలోనికి నడిపించండి. కుమార్తె కుటుంబాన్ని భద్రపరచు. ఆ మారేష్ గారి కుమార్తె లక్ష్మికి గర్భఫలం ఇచ్చి నడిపించిన ఆయన నీకు స్తోత్రం వందనాలు. అయ్యా బిడ్డలు మారడానికి కుమారుడు కోడలు నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి బాబు. నీకు స్తోత్రం నాయన. దుర్గయ్య గారి కుటుంబాన్ని కాపాడు. భుజమును బలపరచు నాయన. ప్రార్థనాత్మతో నింపండి ప్రభు. నాయన కుమార్తె అల్లుడు వారి బిడ్డలు ప్రభు నాయన కాపాడు తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు. రాంప్రసాద్ భవిష్యత్తుని చిత్తానుసారంగా ఈ సంవత్సరం ప్రభు మా సంఘంలో యవనస్తులకు మంచి వివాహాలు సమకూర్చి పెట్టండి నాయన. అయ్యా వారి భవిష్యత్తు సెటిల్ అవ్వాలి. బిడ్డలు నీ సన్నిధిలో భయభక్తులు కలిగి నీటి కాలు ఎవరు నాటబడిన వారే వర్ధిల్లి ప్రభుని నామానికి మహిమను ఖ్యాతిని తెచ్చినట్లుగా నీవే కాపాడి ఆదరణ ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా దుర్గయ్య గారిని పట్టుకో. కుటుంబం చుట్టూ నీ కంచె కాపుదల వేసి నడిపించిన ఆయన. చలపతి గారి కుటుంబం ప్రభు అయ్యా చలపతి గారిని సన్నిధిలో నాగమనము నిలిచి ఉంది. కాపాడు. పెద్ద కుమారుడు కోడలు నాయన నెమ్మది నువ్వు ప్రభు. ఈ రాత్రి కళ్యాణిని కనికరించి సన్నిధిలో ఉంది. కాపాడు. వెంకటేశ్వర బలపరుచు నాయన. ఆ పెద్ద కుమారుని కోడలు దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడండి ప్రభు. కుటుంబం చుట్టూ నీ కాపుదల నెమ్మదిని ఆదరణ ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నా. రామారావు గారికి ఆరోగ్యం ఇవ్వయ్యా నాయన. ఈ సన్నిధిలో నీ సన్నిధిలోకి తీసుకురా ప్రభు. అయ్యా బల ఎద్దుకు సమాధాన పట్టుకు మార్గాలు సరళం చేయి ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు. రమేష్ నాయన తన భార్య నాయన ఓ రాజీని బట్టి నీకు స్తోత్రము నాయన. అన్య దేశంలో నుండి తీసుకొచ్చి రొట్టెల గల స్థలంలో నిలబెట్టే యవనస్తులను ప్రభు నీకు స్తోత్రము నాయన. కనికరించు. దీవించి ఇచ్చిన బిడ్డలు ముగ్గురిని కాపాడు. ఆరోగ్యం చేత కుమార్తె భవిష్యత్తుని చిత్తానికి అప్పగిస్తాను. తప్పు నాయన మార్గమును తప్పించే దేవుడవు కాదు, క్షేమం ఇచ్చే దేవుడు అని నమ్మి నీ వైపు చూస్తున్న మార్గాలు తెరవండి నాయన. సుధాకర్కి సంపూర్ణ స్వస్థత నువ్వు గంగన ప్రార్థనాత్మతో నింపు. దీవించి ఇచ్చిన బిడ్డలకు క్షేమము నెమ్మదిని ఆరోగ్యాన్ని అయ్యా దయచేసి వారి అవసరతలు మీరు తీర్చి ప్రభు ప్రార్థనాత్మతో నింపండి. ప్రసాద్ స్వాతి కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించి ఇచ్చిన బిడ్డలకు క్షేమము దయచేయండి. ప్రతి అవసర
అవసరతను తీర్చమని నీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. కనికరించమని నీ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రక్తములో కడుగు ప్రభువా, నీకు స్తోత్రములు వందనాలు. ఐతరపుతం గారిని కనికరించు ప్రభువా. నాయన సురేష్ తన భార్య బిడ్డలను కాపాడు, దీవించి ఇచ్చిన పాపను బాబును భద్రపరచండి నాయన. చంటి వివాహ విషయంలో చిత్తము నెరవేర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నీ కృపను కావాలి నాయన, నీ కృపను నీ సన్నిధి కాంతిని ఉంచండి నాయన. నాగేశ్ గారు రాజమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. గంగాధర్ నాయన త్రివేణి ఫలించుటకు సహాయం చేయి. ఆ త్రివేణి తల్లిదండ్రులను పట్టుకోండి ప్రభువా. నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. అయ్యా గోపాలను బలపరచండి నాయన. మోనీని భద్రపరచి నీ సన్నిధికి తీసుకురా. యవనస్తులు నీకు లోబడుటకు నీలో నిలిచి ఫలించుటకు కృప చూపండి, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభు. అంజమ్మ మల్లయ్య గారు నాయన, జీవన్ దుర్గాప్రసాద్ భవిష్యత్తును ఆశీర్వదించండి. యవనస్తులు పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా సహాయం చేసి నాయన నీ సన్నిధి కాంతిని వారి మీద ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా ఆవరణాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి ప్రభు. యవనస్తులైన బిడ్డలు కీడు రాకుండా కాపాడమని నీ పాదములు పట్టుకుంటున్నాను ప్రభు. రేణుకుమ్మను భద్రపరచు, ఆరోగ్యవంతురాలుగా చేయి. కుమారుడిని కనికరించి కుమార్తె అల్లుడు కుటుంబాలకు క్షేమము. రేణుకుమ ఒంటరితో అయ్యా దీవెన చేసి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి నడిపించు ప్రభు. శోభనాద్రము గారిని ఆయన ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు. పుల్లయ్య గారికి ఆరోగ్యమే, వారి కుటుంబానికి క్షేమము నాయన. ఓ ప్రభు వెంకటేశ్వరరావు గారు మంగగారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. దానియేలు కిన్నెరాను ఫలింపజేసినందుకు నీకు వందనాలు. స్తోత్రము స్తోత్రము నాయన. అలాగే మా ప్రభు ఓ తండ్రి ఇది నారలో తిరిగి మరలా ప్రభు సాంబయ్యని పూజితాన్ని ఫలింపజేసావు. గర్భఫలాలతో ఉన్నారు కోడలు నీ సన్నిధి నుంచి నాయన. కొండల భవిష్యత్తు వివాహం నీ చిత్తానికి అప్పగిస్తున్న మార్గాలు సరళం చేయి. నాగరాజు చేస్తున్న ఉద్యోగం నీ సన్నిధి నుంచి ఇది నాలుగు యవనస్తులను నువ్వు తిరిగి సమకూర్చావు. నీకు స్తోత్రము నాయన. శంకర్ను ఆశీర్వదించు. ఇచ్చిన ఉద్యోగములో వర్ధిల్లుటకు మార్గము తన బాస్కు ప్రభు వారి యజమానులకు నాయన మంచి పేరు తెచ్చి నాయన వర్ధిల్లుటకు మార్గం సరళం చేసి మహిమ పొందు నాయన. నాయన నీకు స్తోత్రములు వందనాలు తండ్రి. కృప చూపండి. శోభనాద్రం గారి చిన్న కుమారుని పట్టుకోండి. అయ్యా కుమార్తెల కుటుంబాలకు నెమ్మదిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వందనాలయ్యా. పద్మ గారు వెంకటేశ్వర గారు వారి కుటుంబాలను కాపాడు ప్రభు. తులసి నాయన రాజేష్ గారిని దీవించి ఇచ్చిన బిడ్డలిద్దరిని ఆరోగ్యవంతులుగా చేసింది నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. నీకు స్తోత్రములు. నీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచి నడిపించు ప్రభు. ఆయన నీ సన్నిధిని ఉంచు తండ్రి ప్రభు. ఓ నా తండ్రి అయ్యా పద్మగారి కుమారుడుని పట్టుకో ప్రభు. లక్ష్మీని ప్రార్థన ఆత్మతని దయాకర్ నాయన. మానియా మంచి మార్కులతో పాస్ అవుట్ ఒక మార్గం సరళం ఆరోగ్యం ఇవ్వనాయన. వెంకటేశ్వర గారిని సన్నిధికి తీసుకురా ప్రభు. నీకు స్తోత్రములు వందనాలు. కనికరించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. ఆరోగ్యం ఇవ్వండి. కలవర పెట్టకు చూస్తురాత్మను బంధించమని నీ పాదములు ఎద మొర పెడుతున్నాను తండ్రి. నాయన రక్తములో కడుగు వాణి ఓ ప్రభు నాయన తండ్రి నాయన భుజంగం గారిని భద్రపరచండి అయ్యా. కుమార్తెను ఆయన శోధించాలని చూస్తున్నారు. ఆత్మను బంధించి కాల్చివేయండి ప్రభు. అయ్యా తండ్రి గోపిని ఓ ప్రభు చందువును భద్రపరచండి, ఆరోగ్యవంతులు చేసి పిల్లల భవిష్యత్తును మీరు ఆశీర్వదించి ఆవరణ చుట్టూ నీ కాపుదలంచు. సీతమ్మ గారికి ఆరోగ్యం ఇవ్వు ప్రభు. నాయన కృపారావు తన భార్య త్రివేణి వారిని దీవించి ఇచ్చిన ముగ్గురు బిడ్డలకు క్షేమం. వృద్ధాప్యంలో సీతమ్మ గారిని ప్రార్థనాత్మత నింపండి. కృపారావు నీ సన్నిధికి రావటానికి మా ప్రభు బాప్తీసం మారు మనసు అనుభవానికి నడిపించబట్టానికి అయ్యా ప్రభు బిడ్డలు వర్ధిల్లుటకు మార్గం తెరువు నాయన. శ్రీను రమాదేవి గారి కుటుంబాలు ప్రభు కాపాడండి ప్రభు. సాంబయ్య పూజితాన్ని దీవించి బిడ్డలను కాపాడు. రామకృష్ణ తన భార్య ప్రభు ఫలింపజేసావు నాయన. గర్భఫలం 9 మాసాలు భద్రపరిచి క్షేమము దయచేసిన ఆయన. ఆ రమాదేవి కాళ్ళు మరలా ఈ సంవత్సరం ఇన్ఫెక్షన్ రాకుండా సంపూర్ణ స్వస్థత నెమ్మది ఆ కుటుంబానికి ఇచ్చిన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. అయ్యా వెంకటేశ్వర గారు కాసు కొరకు ప్రార్థన చేస్తున్న కెజియాని భద్రపరచు. ఆరోగ్యవంతురాలకి చేయి. విద్యలో వర్ధల చేయి ప్రభు. నాయన వెంకటేశ్వర గారికి వస్తున్న పీడకలు ప్రతి బలహీనత ముట్టు చీకటిని బంధించు. నీ సన్నిధికి తరుముకురా ప్రభు. నీకు స్తోత్రాలు. కాసును ప్రార్థనాత్మత నింపండి అయ్యా. మధు గారు లక్ష్మి వారి కుటుంబం ప్రభు నాయన 5 నాలుగు ఆశ్చర్యకరంగా ప్రభు ఓ తండ్రి నాయన శ్రావణి వివాహ విషయంలో భయపడినప్పటికీ నేను ఆయన బంధనతో ప్రార్థన చేయటాన్ని బట్టి అయ్యా నువ్వు మోషేను సమకూర్చిన నాలుగు అయ్యా ప్రభు ఈ పరిచర్యలు సహకరించటకు నాయన సహాయ పట్టుకు ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. దీవించి ఇచ్చిన బిడ్డలిద్దరికి క్షేమం ప్రభు. ఆ ఫోటోగ్రఫీ అయ్యా తండ్రి అయ్యా స్కిల్స్ మా ప్రభు మెరుగుపరుచుకుని మన్నను పొంది వర్ధిల్లుటకు మార్గాలు తెరవండి బాబు. నీకు స్తోత్రం. ఈ రాత్రి ఆయన మోషేతో సహకరిస్తున్న యవనస్తులకు కూడా నీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచి ఆరోగ్యవంతులుగా చేసి నడిపించు. వారి అవసరతలు తీర్చు. వారి కెరీర్లో వర్ధిల్లుటకు మార్గాలు సరళం చేయండి ప్రభు నాయన. అలాగే తండ్రి ఓ కృప చూపు నాయన.
బా ప్రభు శంకర భవిష్యత్తు ఉద్యోగములు నీ సన్నిధిని తోడుగా ఉంచు. వివాహ విషయంలో మార్గం సరళం చేసి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరము చూపు నాయన. ఆ శ్రీను గారు ప్రభు తన భార్య వారి బిడ్డలు ప్రతి సంవత్సరం నాయన వారి కుటుంబంతో ప్రార్థన చేయించుకుంటున్నారు. ఆ పెద్ద కుమారుడు కోడలను కాపాడు. పండు నాయన ఆసక్తితో ఉండాడు. యవనస్తుని తీసుకురా ప్రభు, నీకు స్తోత్రం. ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అయ్యా కృప చూపండి అయ్యా. అయ్యా కాసు హాస్పిటల్లో ఉంది పెద్ద కుమారుడితో ప్రభు, ఈ రాత్రి నెమ్మదివయ్యా, నీకు స్తోత్రం నాయన. పెద్ద బాబుని కనికరించి నెమ్మదివయ్యా. ఓ సునీతను ప్రార్థన ఆత్మతో నింపు. దీవించి ఇచ్చిన బిడ్డలిద్దరిని కాపాడు. నీ చిత్తమును నెరవేర్చు బాబు, నీకు స్తోత్రం నాయన. అడ్డు తొలగించు, అపవాదిని ఓడించు. పెద్ద బాబు నీతో సమాధాన పట్టుకు సహాయం చేయండి ప్రభు. అవి మణికంఠ విజయ నాయన గృహం కట్టుకుంటున్నారు. ఎవరస్తులకు నీ సన్నిధి కాంతిని తోడుగా ఉంచి వారి అవసరతలు తీర్చిన నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. ఆయన నీ సన్నిధి కాంతిని ఆ బిడ్డల చుట్టూ ఉంచండి. వారి పిల్లలను కాపాడు. వారి అవసరతలు మీరు తీర్చండి బాబు. నీ సన్నిధి నుంచి నాయన ఓ ప్రభు ఆడపిల్లల కుటుంబంలో లక్ష్మీ పోతురాజు గారి బిడ్డలను కాపాడు. క్షేమము దయచేయండి ప్రభు. వందనాలు తండ్రి. మహాలక్ష్మిని భద్రపరచును ఆయన. ఓ ప్రభు భయంకరమైన సిక్నెస్ నుండి నాయన ఈ సంవత్సరం విడుదల ఇచ్చావు, నీకు స్తోత్రములు. ఎంతోమంది భయపెట్టారు, చేతపడన్నారు, ఏదైనా చేయమన్నారు, ఎక్కడన్నా చూయించుకోమన్నారు. కానీ అయ్యో ప్రభు ఏమని మనసుని మీద అనుకొనను వారిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని మాట ఆ బిడ్డ పట్ల నెరవేర్చి సజీవురాలుగా ఉంచి ఈ సంవత్సరం ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో తెచ్చినందుకు నీకు స్తోత్రం. అయ్యా భద్రపరచిన ఆయన ఓ ప్రభు శ్రీను శ్రావణిని దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు. ఆరోగ్యవంతులు చేయి. ఆ శ్రీను కూడా నీకు లోబట్టడానికి మార్గం తెరువు బాబు. అయ్యా హృదయంలో కార్యం చేయి. అయ్యా రాజీ తన భర్త రత్మామల కుటుంబాలు రక్షింపట్టడానికి మార్గాలు తెరు. అయ్యా మనీషా నీ సన్నిధికి వస్తుందని ఓ ప్రభు కుటుంబము నుండి ఆ బిడ్డను బట్ట కుటుంబానికి దీవెన దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రం. అర్జున్ విషయంలో కార్యం చేయి. యవనస్తుడు ప్రభు ఆశతో నిరీక్షణతో నీ వైపు చూస్తా ఉన్నాడు. ఓ ప్రభు ఓ నా తండ్రి నీ పాదములకు స్తోత్రములు నాయన. ఓ ప్రభు విశ్వాసమందు కదలక స్థిరుడై నీ పాదాలు పట్టుకున్నటకు పరిశుద్ధత కాపాడుకుని వైపు చూచుటకు నేర్పించి ప్రభు ఈ సంవత్సరం చిత్తమైతే యవనస్తుని పట్ల నీ ఉద్దేశం నెరవేర్చి నాయన నీ నామానికి మహిమ తెచ్చే పాత్రగా వాడుకోమని నీ పాదముల యొద్ద మొర్ర పెడుతున్నాను ప్రభు. అది నాలో నాయన బజారులు ఆ ప్రాంతంలో యవనస్తుని మీరు పట్టుకున్నారు. అయ్యా మరిచిపోక నీ పాదాలు పట్టుకుని ఏడ్చి అయ్యా తన యొక్క ఓ ప్రభు నిర్దేశమును కాక నీ ఉద్దేశము నెరవేర్చుటకు నాయన నీ కృప చూపించండి నాయన. బురి రంగము గారిని భద్రపరచు. కుమారులిద్దరు సమాధాన పట్టుకు సహాయం చేయి. వారి అవసరతలు తీర్చిన ఆరోగ్యవంతురాలుగా చేయి ప్రభు. నెమ్మది నువ్వు ప్రభు, నీకు స్తోత్రం. ప్రతి అవసరతను తీర్చు నాయన. కనికరించు. పున్నమ్మ గారి కుటుంబం పట్ల నీ కనికరము నాయన. అయ్యా వృద్ధురాలికి ఆదరణ ఇచ్చి నడిపించు. రంగమ్మ గారి గుండెను ముట్టి స్వస్థపరచు, ఆరోగ్యవంతురాలుగా చేయి. మహాలక్ష్మి తన భర్త వారి బిడ్డలు ప్రభు అయ్యా కనికరించు. పశువులు సమస్తాన్ని భద్రపరచు. వ్యవసాయ భూముల విషయంలో చిక్కు సమస్యలు తొలగించు బాబు, నీకు స్తోత్రం. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. కనికరము చూపు నాయన, కృప చూపు. హరిబాబు గారి కుటుంబం తన భార్య వారి బిడ్డలు భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. అలాగే నాయన ఓ ప్రభు నా తండ్రి నాయన ఓ ప్రభు కృష్ణ గారు నాయన లక్ష్మిని భద్రపరచు. ఉషాన్ని దీవించి ఇచ్చిన పాపను ఉయ్యాల్లో బయట కృప చూపే కాపాడుతున్న భర్తను పట్టుకో. వారి కుటుంబానికి మేలు చేయి ప్రభు నాయన. రాధా వివాహ విషయాలు ఈ సంవత్సరం ఒక కార్యం చేసి పెట్టాయి. మహిమ మీరు పొందండి నాయన. దివ్య నాయన ఎస్తేరులను కాపాడు. దివ్య భవిష్యత్తుని చిత్తము నెరవేర్చి నామానికి మహిమ తెచ్చుకో. ఎస్తేరును ప్రభు కనికరించి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. విశ్వాసంతో ముందుకు సాగిపోయే కృపను అయ్యా. చిన్నస్వామి తన భార్య వారి బిడ్డలు కందుల నరసమ్మామను కాపాడు బాబు. అయ్యా తండ్రి ఆయన చిన్నస్వామి తల్లిదండ్రులను అయ్యా ప్రభు. ఇంకొక ఆయన ఓ ప్రభు తండ్రి తమ్ముడు ఆయనకున్నాడు. వారి కుటుంబాలను ముగ్గురు కొరకు ప్రార్థన చేసే ఈ సంవత్సరం నెమ్మదినిచ్చి నడిపించమని నీ పాదముల యొద్ద మొర పెడుతున్నాను తండ్రి. నీ సన్నిధి కాంతి నుంచి మహిమ పొందండి. తిరుపతమ్మ గారిని కాపాడు నాయన. ఓ ప్రభు ఆరోగ్యవంతురాలుగా చేయి. రాంబాబు కుమారి వారి బిడ్డలను భద్రపరచు. వారి అవసరతలు తీర్చు నాయన. అయ్యా నెమ్మదిని ఆరోగ్యము లో బీపీ సమస్యల నుండి విజయము దయచేయి ప్రభు. వెంకటేశ్వరం గృహం కట్టుకుంది. ఆ కుమారుడు లోబట్టుకు సహాయం చేసి ఆయన తల్లి అవసరత తీర్చి గృహప్రవేశం చేసుకోవడానికి మార్గం సరళం చేసి మహిమ పొందండి ప్రభు. యశోదను కాపాడయ్యా. ఆరోగ్యవంతురాలుగా చేయి. కుమార్తె అల్లుడు అయ్యా మనవడు విషయంలో కనుక కార్యం చేసినందుకు స్తోత్రాలు. అలాగే మా ప్రభు ఆయన కుమారుల
లక్ష్మణ్ నీకు లోబట్టకు సహాయం చేయి, ఆ గృహం పూర్తి చేసుకోవడానికి మార్గం సరళం చేయండి బాబు. నీకు వందనాలు నాయన. అలాగే ప్రభు ఓ రమేష్ గారు రాణమ్మను కాపాడు నాయన. ఓ రాజేష్ తన భార్య శాంతిని ఫలింపజేయి, ఇచ్చిన కుమారుని విషయంలో మేలు చేసి పెట్టు నాయన. హరీష్ అని తెచ్చావయ్యా ఆయన, తన భర్త వారి బిడ్డలను కాపాడు బాబు. నీ దీవెన దయచేసి ఆ కుటుంబంలో ఆదరణ నెమ్మది నిలిచి ఉంటాకు సహాయం చేసి అవసరతలు తీర్చండి. దానియేలు వరలక్ష్మి దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు, అవసరతలు తీర్చి నెమ్మది కలిగిన కుటుంబంగా కుటుంబం ఉంటాకి బిడ్డలు వర్ధిల్లడానికి మార్గం సరళం చేయి. అమ్మరార్బి గారు తన భార్య వారి బిడ్డలు అయ్యా కాపాడు, క్షేమము దయచేసి మహిమ పొందండి. సూరయ్య గారు ప్రభు జమలమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. అయ్యా వారి కుమారులు నీకు లోబట్టాకి, పెద్ద కుమారుడు కోడలు ప్రభు చేస్తున్న వ్యవసాయాలు, చిన్న కుమారుని చంటిని హత్తుకోవటానికి మనసు ఇచ్చి నడిపించు ప్రభు. అయ్యా ఈ దినాలలో ఆ సరమ్మ గారిని తీసుకొస్తున్నాం, ఆమె కూడా ఆరోగ్యం ఇచ్చి నడిపించు నాయన. నెమ్మది ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపండి అయ్యా. పుణ్యావతిమకు ఆరోగ్యం నాయన, గ్యాస్ ట్రబుల్ సమస్త బలహీనత మీద జయవిచ్చిన ఆయుష్కాలం నెమ్మది ఆశ్చర్యకరంగా ఈ సంవత్సరం బిడ్డ పోరాడి గురజగ ప్రాంతానికి తీసుకెళ్ళింది అయ్యా. పెద్ద కుమార్తెను కాపాడు ప్రభు, దీవించిన ఆయన ఆరోగ్యం. ఆ కుమారుని వివాహ విషయంలో మార్గం సరళం చేయి. వారి వ్యవసాయాలు ప్రభు సమస్తాన్ని భద్రపరిచి మహిమ మీరు పొందండి నాయన. అయ్యా నీ స్తోత్రములు వందనాలు, కనికరము చూపండి అయ్యా. నీ రక్తములో కడుగు రామకృష్ణ గారు ప్రభావతి గారి కుటుంబాన్ని భద్రపరచు. పెద్ద కుమార్తెకు నాయన అల్లుడుకు గర్భఫలం ఇవ్వయ్యా. అయ్యా దివ్య తన భర్త ఫలించుటకు సహాయం చేసి మహిమ పొందండి. వారి చేతి పనిని ఆశీర్వదించడం, వారి కుటుంబానికి సమృద్ధి దయచేసి మహిమ పొందండి బాబు. ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. శ్యాంబాబు నీ సన్నిధిలో ఉన్నాడు, సీతామాలక్ష్మి మా నాయన ఆశతో నీ సన్నిధిలో కనిపెడుతుంది. ఆ నాగమణిమ్మను భద్రపరచు నాయన. అయ్యా ఇచ్చిన కుమార్తె అల్లుడు వారి కుటుంబాలు ప్రభు ఆయన కుమారుడు చదువులో తోడుగా ఉండు వర్ధల చేయి బాబు. నీకు స్తోత్రం అయ్యా. నీ చిత్తమైతే బిడ్డలు నీకు లోబడి నేను అంగీకరించి నీ సన్నిధిలో వర్ధిల్లుటకు మార్గం సరళం చేయండి. అలాగే ప్రభు ఆయన చేకూరు చిట్టమ్మ గారి దినం బాప్తీసం తీసుకున్న ఆరోగ్యవంతురాలుగా చేయి అయ్యా. ఆయన ప్రభు బిడ్డ ఎంతో త్యాగపూరితంగా దినం ఆయన నీ కొరకు నిలబడింది, కాపాడి ఇచ్చిన ఆయుష్కాలం నెమ్మది ఇచ్చి నడిపించిన ఆయన. నాగేష్ గారు గంగమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రసాదును భద్రపరచిన ఆయన. తన భార్యను దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు, ఆరోగ్యవంతులుగా చేసింది నామానికి మహిమ తెచ్చుకో. ఆ ముఖ్యలపాడు కుమార్తె ఓ ప్రభు ఆయన ఆమె హాస్పిటల్లో ఉందంటే ప్రభుత్వం ఆయన ఆపరేషన్ సంబంధించిన ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీరు ముట్టి స్వస్థపరిచి బిడ్డలు ఆనందించడానికి మార్గం తెరవండి. అవి పశువులలో నెమ్మది అయ్యా. నాగేష్ గారికి ఆరోగ్యం నాయన, ఇచ్చిన ఆయుష్కాలం నెమ్మది ఇచ్చి నడిపించు బాబు. నీకు స్తోత్రం నాయన. రమాదేవి గారు ప్రభు ఓ మల్లిశెట్టి సుబ్బారావు గారు కొరకు ప్రార్థన చేస్తున్న క్షేమము దయచేయండి. కుమార్తెల కుటుంబాలలో నెమ్మది ఇచ్చి నడిపించండి. మాస్టర్ టీచర్ గారు తొలగిపోయారు, కానీ ఈ సంవత్సరం మరలా తీసుకెళ్లి వారి గృహానికి వారి పట్ల నీ చింతము నెరవేర్చి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. సత్యవతిమ గారిని కాపాడు అయ్యా. కుమారి గారిని సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టావు. మురళీ గారిని పట్టుకో ప్రభు. మహేష్ తన భార్య వారి బిడ్డలు ప్రభు కాపాడు నాయన. భరత్ నాయన తన భార్య వారి కుమార్తెలను ప్రభు భద్రపరచమని నీ పాదాలు యుద్ధ పెడుతున్నా. నీ దాసురాలు సన్నిధిలో చేస్తున్నా. ప్రతి పని పరిచర్యను బట్టి నీ దీవెన నిండుగా ఆశీర్వాదం ఆరోగ్యం ఇచ్చి నడిపించు బాబు. నీకు స్తోత్రం నాయన. నాయన నాయన సత్యవతిమ గారి చెల్లెలు గారి కుటుంబం నాయన దుర్గమ్మ వారి కుటుంబాలు వారి బిడ్డల పట్ల నీ కనికరం రాని ఆదరణ ఇచ్చి ధైర్యం ఇచ్చి నడిపించు ప్రభు. వెంకయ్యమ్మ గారిని కాపాడు తండ్రి. నీకు స్తోత్రములు వందనాలు నాయన. దూరమైనను నాయన ఓ నీ దాసుడు ఉన్నప్పటి నుంచి ప్రభు సహవాసానికి సంఘానికి కట్టుబడి కాలినడకన వస్తుంది, కనికరించి మహిమ పొందు. కుమార్తె అల్లుడు కుటుంబాలలో నెమ్మది బాబు అయ్యా. నీకు స్తోత్రములు. రుక్మిణమ్మకు స్థిరమైన మనసు, సంఘాన్ని హత్తుకొని ఉండే మనసు నాయన. వారి కుమారుల కుటుంబాలకు క్షేమము నెమ్మది ఇచ్చి నడిపించు బాబు. నీకు స్తోత్రములు వందనాలయ్యా. సీతామహాలక్ష్మి గారి కుటుంబాన్ని చూడయ్యా. అయ్యా ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు స్తోత్రాలు. ఆయుష్కాలము నెమ్మదివు నాయన. ఓ నారాయణమ్మను భద్రపరచు తండ్రి. నీకు స్తోత్రములు వందనాలయ్యా. సీతయ్య గారు సుబ్బులమ్మ గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదేనో సీతయ్య గారు బాప్తీసం తీసుకుంటే కృప చూపినందుకు వందనాలు. కనికరించండి, నెమ్మది దయచేయండి ప్రభు. నీకు స్తోత్రము నాయన. అలాగే నా తండ్రి నాయన నీ పాదములకు వందనాలు నాయన. నాయన ప్రభావతి సీను గారు వారి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభు. వ్యవసాయాలు వర్ధిల్లుటకు సహాయం చేయి. గణేష్ ఆయన శ్రావణి నీ అనుభవ భక్తులతో పెరిగి బిడ్డలు ప్రభు అయ్యా వర్ధిల్లుటకు నీలో నిలిచి ఫలించుటకు మా ప్రవర్తిలుటకు మార్గం తెరవండి అయ్యా. వరాలు ధన వారి బిడ్డలకు క్షేమము నెమ్మది దయచేయండి ప్రభు. అయ్యా దేవి నాయన అయ్యా బాలాజీ గారి బిడ్డలకు క్షేమం ఇవ్వయ్యా. రమేష్ కళ్యాణిని బట్టి నీకు స్తోత్రాలు. ఇతని బిడ్డలు బాప్తీసం తీసుకున్నారు. దీవించి ఇచ్చిన బిడ్డలు ఇద్దరిని కాపాడి క్షేమము నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబం చుట్టూ నీ ఆవరణించిన ఆయన బలపరచమని ప్రార్థన చేస్తున్న జార్జి గారు బుజ్జిమ్మను బలపరచిన ఆయన క్షేమము దయచేయని ఆయన. జాస్మిన్ బాప్తీసం తీసుకుని కాపాడవా. జీవరత్నం భవిష్యత్తు
భవిష్యత్తు లాంగ్ టర్మ్ కోచింగ్లు నీ చిత్తం నెరవేర్చి అవనస్తుడు నీ సన్నిధిలో కనిపెడుతుండగా చేస్తే ప్రార్థన మీరు అంగీకరించి మహిమ మీరు పొందమని, ఆరోగ్యం ఇవ్వమని, నీ పాదాల భుజమ కాలును ముట్టి స్వస్థపరిచి మహిమ పొందు ప్రభు. అయినా నాగభూషణం గారి దినం బాప్తీసం తీసుకున్నారు, కనికిరమ్మ గారిని మరి భద్రపరుచిన ఆయన మరి దాసయ్య ఓ ప్రభు తన భార్య వారి బిడ్డలను కాపాడు, చిన్నోడిని కాపాడు, విక్టోరియా కుటుంబాన్ని కాపాడు, సునీత ప్రభు సువర్ణ కుటుంబాలు, సురేష్ దూర ప్రాంతాన్ని ఉన్నాడు ఆయన ఆదరించి నడిపించమని నీ పాదాలు పట్టుకుంటున్నాను. కనికరించు ప్రభు. అయ్యా కిరెడ్గూడలో నీవు ఇచ్చిన ఆత్మలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. యేసు గారు అయ్యా రూతమ్మ గారిని బట్టి, రాకేష్ ప్రియాంకాలను బట్టి నీకు స్తోత్రం నాయన. నెమ్మది ఆ కుటుంబానికి దయచేయండి ప్రభు, ఆదరణ ఇవ్వండి నాయన. అయ్యా అనేకులను తరుముకురండి, గ్రామములు నెమ్మది కలిగిన వారమైన పని చేయటకు మమ్మల్ని ఆత్మాభిషేకముతో నింపమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి. రమణకపేట నుండి అయ్యా శాంతిని ప్రభు, అయ్యా రవి గారిని మీరు తెచ్చారు, మీకు స్తోత్రం. వారిని దీవించి ఇచ్చిన బిడ్డలను కాపాడు, ఆదరణ దయచేయి, సమృద్ధిని రాబో దినములలో ఎక్కడ స్థిరపడాలో అక్కడికి మీరు చిత్తానుసారంగా నడిపించి మీ మహిమ కొరకు వాడుకుని నెమ్మదిని సమృద్ధిని ఇవ్వండి అయ్యా. అయ్యా నీ కృపను బట్టి రజనీని ముట్టి ప్రభు, రమణకపేట నుండి ఒక ఆత్మను సమకూర్చినందుకు నీకు స్తోత్రం నాయన. రాటాలను పట్టుకో ప్రభు, ఆ కుటుంబానికి వెలుగును చూపించిన ఆయన, ఆ బిడ్డలను ఆశీర్వదించిన ఆయన, రాటాలను మీరు రజనీని దీవించి ఇచ్చిన బిడ్డల పట్ల నీ కనికరము రానిమ్మని ప్రార్థన చేస్తున్నా. రావణకపేటలో ఉన్న అనేకులు ప్రభు, అగ్రకులస్తులు నీదే నామమును ఎరుగని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, దీవించు. దిగవల్లి కొరకు ప్రార్థన చేస్తున్నా. మోషే తల్లిదండ్రులు ప్రభు ఈ రాత్రి నీ సన్నిధిలో ఉన్నారు, కనికరించు. మోషే తమ్ముడు వివాహ విషయంలో మార్గం సరళం చేయి, సమాధానం ఇచ్చి దిగవల్లి విషయంలో నీ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నా. ఓ ప్రభు కనికరము 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 రాని ఆ గ్రామం పట్ల నీ చిత్తము నెరవేర్చి ప్రభు. అయ్యా తండ్రి మోషేను బట్టి ఆ గ్రామానికి మమ్మల్ని తీసుకెళ్ళమగు నాయన. అప్పుడు ఆధారం లేదు, కృప చూపాం. అవి దూరమైన నీ ఆరాధనకు వస్తున్నారు, వారి పట్ల నీ కనికరము రాని. విసన్నపేట కొరకు ప్రార్థన చేస్తున్నా. భాగ్యము ఈ సంవత్సరం ఆయన ప్రభు కొంత అస్వస్థత ఆవరించడం వల్ల రాలేకపోయింది. సుజాత ప్రభు పవన్ను భద్రపరచు, ఫలింపజేయ బాబు నీకు స్తోత్రములు వందనాలు. కాంతయ్య తన భార్య వారి బిడ్డలు ఆ ప్రభు ఆ కిల్ని సన్నిధికి తరుముకురా నాయన. కార్తికేయని భద్రపరచు బాబు నీకు స్తోత్రములు వందనాలు. విసనపేటలో ఉన్న ఆత్మ సంబంధమైన బంధువులందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. శ్రీరాంపురం కొరకు మొర పెడుతున్నాను ప్రభు. అయ్యా సామ్రాజ్య వెంకటేశ్వరరావు గారు వారి బిడ్డలు ప్రభు గోపి శాంతిలను దీవించవా ప్రభు. అక్కడ స్థలం విషయంలో బిడ్డలు నిలబడి నీ వైపు చూడటకు నేర్పించిన ఆయన, కనికరించి వారి అవసరతలు తీర్చిన ప్రభు. రజనీ వెంకటేశ్వరరావు గారు ప్రభు ఓ వాసుమణిలు ప్రభు నీ సన్నిధిలో వర్ధల చేయి. క్రిస్మస్ దినాన మంచి ఆరాధన అక్కడ జరగటకు అనేకులు సువార్త విన్నారని, అనేకులు ప్రార్థన చేయించుకున్నారని ఎంతైనా విశ్వాసంతో ముందుకు సాగిపడ కృప చూపు. రామారావు గారు నాయన ఓ ప్రభు రాణిని భద్రపరచు, వారి బిడ్డల పట్ల నీ కనికరం రాని నాయన ఆశీర్వదించు నా తండ్రి నీకు స్తోత్రం. నాగమణిమ్మ ఓ కేశవరావు గారు ప్రభు చిట్టును బట్టి నీకు వందనాలు, కుమార్తెను బట్టి నీకు వందనాలు, వారిని ఆశీర్వదించండి. ఆ పత్తి అమ్ముడు పోటకు సహాయం చేసి నడిపించండి బాబు నీకు స్తోత్రం నాయన. ఓ ప్రభు అనేకులు ఇంకా అక్కడ విశ్వాసం కలిగిన వారు ఉన్నారు, నూతన కుటుంబాలను తరుముకురా ప్రభు. అయ్యా నీ సన్నిధి నుంచి నాయన ప్రభావతిని బట్టి నీకు స్తోత్రాలు. తన భర్త వారి బిడ్డలు ఇద్దరు చదువుకుంటున్నారు నాయన. తిరుపతమ్మ గారి కుమార్తె ఎక్కడుంది, నీ దాసుల గృహంలో అడుగు పెట్టాడు, మార్గం సరళం చేసి అడుగు పెట్టిన ప్రతి స్థలము నాయన నీ మహిమ కొరకు ఇస్తానన్నావు ప్రభు. నీ కృప చూపి నడిపించిన ఆయన నీకు స్తోత్రములు వందనాలు. శ్రీరాంపురం గ్రామం చుట్టూ నీకు అనుదృష్టి ఉంచండి. నూతన సేవకు అక్కడ మందిరం కొరకు మార్గం సరళం చేసి మహిమ పొందండి నాయన. అలాగే ప్రభు హనుమంతులగూడు నుంచి సురేష్ గారిని ప్రభు తన భార్యని రాత్రి ఇక్కడికి తెచ్చినందుకు మీకు వందనాలు. వారి పిల్లలను ఆశీర్వదించిన, వారి కుటుంబం చుట్టూ ఆవరణం చుట్టూ గృహాల చుట్టూ కనుదృష్టించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి నీకు స్తోత్రము వందనాలు నాయన. ఓ ప్రభు ఈ మధ్యాహ్నం నూజివీడు నుంచి చంటని ఓ ప్రభు వదిన వచ్చి మరి ఆ బిడ్డ విషయంలో చేసిన మేలు సాక్ష్యం చెప్పట కృప చూపావు. కాపాడు చంటక్క కుటుంబాన్ని భద్రపరచు నాయన. అయ్యా అక్కడ ఉన్న సేవ అయ్యా జాన్సరాన్ని చూస్తున్న ఆత్మలన్నిటిపై నీకు ఆపుదల ఉంచి నడిపించను బాబు నీకు స్తోత్రం నాయన. గనవరం నుంచి వదిని సమకూర్చావు నాయన నీకు స్తోత్రం. సందీప్ను తీసుకొచ్చావు వందనాలయ్య. జూలమ్మ ప్రభు ఓ నా తండ్రి తన ఓ ప్రభు భర్త నాయన వారు చేస్తున్న సేవను దీవించండి. ఇచ్చిన బాబును కాపాడండి బాబు నీకు స్తోత్రం వందనాలయ్యా. ఆయన అన్నయ్య నీ సన్నిధిలో ఉన్నాడు, వదిన నిలబడి సహవాసం సహకరిస్తుంది. కాపాడమని సొంత గృహం సందీప్ వివాహం కొరకు నీ పాదాలు ఎద్దు మర్ర పెడుతున్నా. కృప చూపమని నీ నామమును బట్టి అడుగుతున్నాను. కాపాడు నాయన. అయ్యా భద్రపరచండి అయ్యా నాయన. ఓ తులసి నాయన రాజేష్ గారు వారి బిడ్డలు గన్నవరంలో కనికరించిన ఆయన. అలాగే ప్రభు నేను దుర్గాన్ని తీసుకురా ప్రభు. భర్త అంగీకరించడానికి మార్గం సరళం చేయండి నాయన. కృప చూపండి. మానూరు
ఆరుగురు ప్రభు ఆయన మరలా సుసిమ కొరకు ప్రార్థన చేస్తే చిత్తం నెరవేర్చి మహిమ పొందండి అయ్యా. అక్కడ శంకర్రావు గారు, అక్కగారు, బావగారు వారి కుటుంబాలు ఉన్నారు, సమకూర్చని మార్చని పట్టుకోండి బాబు. నీకు స్తోత్రం నాయన. పోరంకి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన. అయ్యా బుజ్జన్నయ్య పెద్ద అక్కను బట్టి నీకు స్తోత్రం తండ్రి. కృప చూపండి, వారి అవసరతలు తీర్చండి ప్రభు. సుజనీని తెచ్చావు రాత్రి ప్రభు, స్పందనాన్ని తెచ్చావు, నీకు స్తోత్రం నాయన. ఎవరస్త్రాలు భవిష్యత్తు వివాహం నీ చిత్తం ఎలాగుందో మాకు తెలియదు ప్రభు. అయ్యో నీ రక్తములో కడుగు నాయన. అయ్యా శోధన కొలిమిలో మేము కాల్చబడుతున్నాం, సువర్ణముగా మార్చి నీ మహిమ కొరకు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మదినివ్వండి ప్రభు నాయన. శేఖర్ గారు చిన్నక్కను బట్టి స్తోత్రాలు. ఎవరస్త్రాలు టెఫీని బలపరుచున్నాయి. రాజారావు నీ సన్నిధిలో ఉన్నాడు, కనికరించు నాయన. కృప చూపు నాయన. ఆదరణ ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకో అయ్యా. శేఖర్ గారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చి మహిమ మీరు పొందమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరించు ప్రభు, నీ రక్తంలో కడుగు నాయన. అయ్యా ఈ సంవత్సరం అక్క చంటని పోరంకిలో స్థిరపడ్డారు, భద్రపరచ గృహాన్ని కాపాడు, వారి అవసరతలు తీర్చి సమృద్ధిలోనికి నడిపించి మహిమ పొందండి ప్రభు నాయన. అయ్యా వంశీ గారి కుటుంబాన్ని కాపాడండి ప్రభు. అయ్యా వరలక్ష్మి గారి కుటుంబాన్ని తీసుకురండి బాబు. నీకు స్తోత్రం. విజయ్, అరుణ వారి బిడ్డను కాపాడు బాబు. నీకు వందనాలు స్తోత్రములు. అవసరతలు తీర్చండి నాయన, స్థిరపరచండి ప్రభు. ఈ రాత్రి సీనయ్య ప్రభు నీరజొద్దని తెచ్చావు అను ప్రభు, అమెరికాలో ఉంది, భద్రపరచు నాయన. నీకు స్తోత్రం. బన్నును బలపరచు. యవనస్తుడు నీకు లోబడి నేను స్నేహించిన ఆయన మా పితరుడు చేసిన ప్రార్థన మా పక్షమునుంది కాబట్టి అయ్యో దాటిపోకుండా నీ సన్నిధిలో కట్టబడిన వాడే వర్ధిల్లుటకు సహాయం చేయి. సీనన్నకి ఆరోగ్యం ఆపద నుండి తప్పించు. వదిన ప్రార్థన ఆత్మతో నింపి స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. విజయవాడలో నీవు అనుగ్రహించిన ప్రతి ఆత్మను బట్టి ఆయా ఆ కాలేజీల నుంచి వస్తున్న బిడ్డలను కాపాడండి ప్రభు. నీకు స్తోత్రం నాయన. ఆదరణ దయచేయండి బాబు. కృప చూపండి నాయన, కృప చూపండి. ఆ సగ్గుబియ్యం ఫ్యాక్టరీ లాజర్ గారిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా కమలమ్మ గారు వారి కుటుంబం నాయన, రాధికాని బట్టి నీకు వందనాలు, మాధవీని బట్టి నీకు వందనాలు. కృప చూపి నడిపించండి నాయన. ప్రతి అవసరతను తీర్చండి ప్రభు. ఈ రాత్రి నీ సన్నిధి కాంతిని మాతో ఉంచి నడిపించు నాయన. ప్రభు కాపాడు, కాపాడు, కాపాడమని నీ పాదములు ఎద్దు మొర పెడుతున్నాను తండ్రి నాయన. నీ రక్తములో కడగండి. రక్త సంబంధులు, బంధువులు నాయన, ఇరుగు పొరుగు వారికి నాయన, ఇదిగో ఈ స్థలం చుట్టూ ఉన్న గృహాలు ప్రభు. ఆ ప్రసాద్ గారు, సుజాత వారి కుటుంబాలు కాపాడయ్యా. అలాగే మురళీ గారి, కోటేశ్వరం గారి కుటుంబాలు, వారి బిడ్డలను భద్రత దయచేసి నడిపించండి అయ్యా. నీకు వందనాలు. దాస్ గారు ప్రభు అయ్యా బుజ్జిని భద్రపరచు, వారి పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించండి. రాంబాబు కుటుంబాన్ని కాపాడండి ప్రభు. ఇక్కడ ఇంకా ఎవరెవరు ఉన్నారు వారి వెంకటేశ్వర గారు, దాస్ గారి కుటుంబాలను మీరు కాపాడి ఈ ఆవరణం చుట్టూ ప్రభు నేను ఈ గృహాలన్నీ నేను ఎరిగి నీ మహిమను చూసి నీ యందు ఉన్న దీవెన పొందుకోవడానికి మార్గాలు సరళం చేయండి నాయన. నీ మహాదాయను బట్టి ప్రభు ఈ పరిచర్యలో సంగీత సహకారం అందించటకు సమకూర్చిన తమ్ముళ్ళు ప్రభు షాలేం ప్రసాద్ను బట్టి నీకు స్తోత్రాలు. యవనస్తులు చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరు ఆశీర్వదించి ప్రేరణ నిలబడి ప్రభు వాయిద్యము ప్రభు వాయించుచున్న ప్రతి చోట కూడా ఆత్మాభిషేకం యవనస్తులకి ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. మహిమకరమైన పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు, వందనాలు నాయన. పవన్ను బట్టి నీకు వందనాలు. ఈ సౌండ్ సిస్టమ్ సహకారం అందించడానికి యవనస్తుడు నాయన ప్రభు చేస్తున్న ప్రతి సహకారాన్ని బట్టి నీ దీవెన దయచేసి నడిపించు ప్రభు. సమృద్ధి నువ్వు నాయన. వారి కుటుంబానికి అవసరతలు మీరు తీర్చండి. వారి కుటుంబానికి నెమ్మదినిచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ రాత్రి ప్రభు ఇదిగో తండ్రి నీ కృపలో కాపాడు. నీ దాసరాలు జోయన్న నీ సన్నిధిలో ఉంది అయ్యా. తల్లిని భద్రపరచిన ఆయన ఆరోగ్యవంతురాలుగా చేయి. కొట్టబడింది గత సంవత్సరం చూడలేకపోయాం. నీ చిత్రమైతే ఈ స్ప్రింగ్ ట్రిప్లో చూడటానికి కృప చూపండి అయ్యా. ఓ ప్రభు స్ట్రైట్ వెన్యూడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ సంఘాలను కాపాడు అయ్యా. షికాగో ఏరియాలో ఉన్న తెలుగు బిడ్డల ఫ్రెండ్స్ని కాపాడు అయ్యా. సేనాయక్కను భద్రపరచు, అలీవక్కను భద్రపరచు, ఆయనక్కను భద్రపరచు, రోజీ అక్కను భద్రపరచండి బాబు. నీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభు. కాలిఫోర్నియా తండ్రి అయ్యా కనికరించు బాబు. నీకు స్తోత్రములు, వందనములు, వందనములు నాయన. అమ్ముడక్కను భద్రపరచండి నాయన. అయ్యా నాయన వాసవి వారి కుటుంబాల పట్ల నీ సన్నిధి కాంతిని రానియండి అయ్యా ప్రభు. మౌంటైన్ టాప్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్రిస్ క్రాస్ కొరకు మొర్ర పెడుతున్నాను. నీ సన్నిధి నుంచి నడిపించండి బాబు. నీకు స్తోత్రములు, వందనాలు అయ్యా. అయ్యా అయ్యా కనికరించండి ప్రభు. ఈ పరిచర్య సహకరిస్తున్న అరోరా ఫ్రీ చర్చ్ కొరకు ప్రభు ఓ తండ్రి నాయన
ఓ ప్రభు పెక్కి కాళ్ళు కొరకు జాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కనికరం రాని యవనస్తుని పట్ల ప్రభు. అయ్యా సూ కొరకు ప్రభు. ఓ తండ్రి నాయన స్టీవ్ కొరకు, టీబోన్ కొరకు మొర్ర పెడుతున్నాను నాయన. కృప చూపు తండ్రి. అయ్యా నీ పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నా. ఈ బిడ్డలందరూ నువ్వు నాయన దూరదేశంలో నాయన రక్త సంబంధులకు లాగా ఇచ్చి సమకూర్చి నడిపించి వెళ్ళిన ప్రతి చోట ఆదరణ ఇవ్వటానికి నువ్వు సమకూర్చి సిద్ధపరిచిన ప్రతి మార్గమును బట్టి నీకు స్తోత్రము 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 నాయన. అయ్యా ఎరుగని దేశంలో ఎరుగని మార్గములో ప్రభు మేము ప్రయాణం చేసినప్పుడు ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించుచున్నావు నాయన. అయ్యా నీ కృపను మాతో ఉంచుతున్నావు. ఆస్ట్రేలియాలో ప్రభు సన్నీని ఆదరించిన ప్రతి కుటుంబానికి కూడా నీ దీవెన దయచే. యాష్విల్లో ఉన్న బిడ్డలు నాయన వైవం మినిస్ట్రీస్ను కాపాడు. క్రిస్తన్న మేఘన్ ప్రభు వారి కుటుంబాల స్టాఫ్ అంతటిపై నీకు అందృష్టి ఉంచి నడిపించు బాబు. నీకు స్తోత్రము నాయన. ఈ రాత్రి పరిచర్యలాగా జరుగుటకు వారి వారి హస్తాలు చాచి నాయన అయ్యా భారము భరించి నాయన చేస్తున్న ప్రతి కుటుంబానికి నీ దీవెన దయచేయండి. పరిచర్య చేసిన బిడ్డలకు నీ దీవెన దయచేసి నడిపించు నాయన. శివాన్ని భద్రపరిచి లైటింగ్లో ఈ జనరేటర్ అంతటిని సమకూర్చడానికి నువ్వు ఆ యవనస్తుని మాకు సమకూర్చి పెట్టినందుకు నీకు స్తోత్రాలు వందనాలు నాయన. ఈ రాత్రి మా ప్రభు నీ చిత్తమును మాతో ఉంచు. లార్డ్ కమ్ and be with us as we are entering into 24. నీవు లేకపోతే మేము ముందుకెళ్ళలేము. మాకు ఆశీర్వాదం లేదు. మొకరిద్దామని అందరం చేతులు ఎత్తుదాం. మొకరిద్దామని అందరం చేతులు ఎత్తాం. ప్రభువా మాతో రా నాయన, మాతో రా నాయన. చిన్న ప్రార్థన చేసుకోమా. పశ్చాత్తాపడము. చిన్న ప్రార్థన చేసుకో. హల్లెలూయా.